దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. மற்றொரு நாமத்தினாலே இந்த காலைப்பொழுது வாழ்த்துகிறேன், மாலைப்பொழுது வாழ்த்துகிறேன். మరొకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరి యొక్క సాయంకాల సమయంలో మీకు వందనములు తెలియజేస్తున్న ప్రియులారా, మంచిది. மற்றொரு இந்த மாலை பொழுது பார்ப்பதில் சந்தோஷம் அடைகிறேன். మరొకసారి యొక్క సాయంకాల సమయంలో మరి మిమ్మల్ని చూచుటలో ఎంతో సంతోషంగా ఉన్నది. సంతోషமா இருக்கீங்களா? సంతోషంగా ఉన్నారా? நிச்சயமாக இந்த காலை பொழுதுல அறிவான கூட்டத்தை நாம் கொண்டுட்டோம். నిశ్చయంగానే మరి ఉదయకాల సమయంలో మరి మంచి కూడిక మనం కలిగి ఉన్నాము. ఆమె ఆమేన్. బ్రదర్ సైడ్ ரொம்ப డల్లా இருக்குறீங்களா? ఎంతో మెత్తంగా ఉన్నారు. టైర్డా இருக்கீங்களா? నిన్న మెత్తంగా ఉన్నారా? నిన్న బలహీనంగా ఉన్నారా? లేరా? ఆమేన్ చెప్తారా? బలంగానే ఉన్నారు. సరే. எங்கே தேவன் இருக்கிறாரோ அங்கே விடுதலை உண்டு. మరి ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ విడుదల ఉంది అన్నమాట. ఏనా? కర్తర్ இருக்கிற విడుదலை உண்டு. ప్రభు ఎక్కడ ఉంటారో అక్కడ విడుదల ఉంది. அங்க நிச்சயமாக சந்தோஷம் உண்டு. అక్కడ సంతోషం ఉంటుంది. அங்க நிச்சயமாக சத்தம் உண்டு. అక్కడ శబ్దం ఉంటుంది. మౌనం இருக்காது. అక్కడ మౌనంగా ఉండరు. I'll tell you one story. నేను ఒక కథను మీకు చెప్తాను. ஒரு சின்ன கூட்டமானது எருசலேமில் ஒரு காலை பொழுதுமா காத்து கொண்டிருக்கிறார்கள். ఒక చిన్న గుంపు మరి ఆ యొక్క ఉదయకాల సమయంలో మరి వాళ్ళు వేచి ఉన్నారు ఒక కార్యం కొరకు. அது பஸ்கா பண்டிகை நேரம். అది ఒక పస్కా పండుగగా ఉన్నది. பஸ்கா பண்டிகை நேரத்தில் ஆடை பலி கொடுப்பதற்காக சபையில அதுமாக காத்து கொண்டிருக்கிறார்கள். ஏரோதியர்கள், பரிசேயர்கள், சதுசேயர்கள். మరి ఆ యొక్క పండుగ సమయంలో మరి గొర్రెలను వధించుటకు మరి వాళ్ళందరూ వేచి ఉన్నారు. మరి వాళ్ళతో పాటు ఈ యొక్క శాస్త్రులు కానీ పరిశీలు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ నిలబడి ఉన్నారు. వాళ్ళు చిన్న కూటమానది సభకి వెళ్ళారు. అయితే చిన్న గుంపు మాత్రము సంఘానికి బయట ఉంది. దే ఆర్ నాట్ ఇన్ ద చర్చ్. వాళ్ళు లోపలికి వచ్చేదానికి వాళ్ళకి యొక్క అధికారం లేదు. దే ఆర్ కాల్డ్ అవుట్కాస్ట్ పీపుల్. వారు బయట నెట్టివేయబడ్డారు, బయటనే ఉంచబడ్డారు. ఒదుకుపెట్టబడ్డ మక్కలు వాళ్ళు ఆ విధంగా నెట్టివేయబడ్డారు. వాళ్ళు ప్రత్యేకంగా ఉంచారు వాళ్ళని. బట్ ఆల్ ఆఫ్ అ సడన్ దిలీన్. అయితే మరి హఠాత్తుగా ரொம்ப அமைதியா இருந்த ஒரு நேரம். మరి ఎంతో నిమ్మలంగా ఉన్నది. అన్ని కార్యాలు కూడా అక్కడ శబ్దంగా ఉన్నాయి, మౌనంగా ఉన్నాయి. அமைதியா இருந்தது. అంత మౌనంగా ఉన్నది. దిలీన్ సత్తమానది எழுது. మరి హఠాత్తుగా మరి ఎంతో కేకలు పెడుతూ ఉన్నారు అక్కడ. మక్కలు కత్తారు. ఎక్కువ కేకలు పెడుతూ ఉన్నారు అక్కడ. என்ன கத்துறாங்க தெரியுங்களா? ఏమి కేకలు పెట్టారు తెలుసా? హోసన్నా హోసన్నా అన్నారు. உள்ள இருக்கிறவங்களுக்கு புரியல. లోపల ఉన్న వాళ్ళకి ఆ కార్యాలు అర్థం కాలేదు. ஏன் மக்கள் கத்துறாங்க? ఎందుకురా వాళ్ళు బయట ఉన్న ప్రజలు అంతగా అరుస్తున్నారు అని. ఎదుగు సాటర్డే కాலையில கத்துறாங்க. ఎందుకు శనివారం పొద్దున్నే ప్రజలు అరిచారు అని. அப்படி என்ன நடக்குதுங்க? అట ఏంటా జరుగుతుంది అక్కడ అన్నారు. హోసన్నా 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 అని వాళ్ళు కేకలు పెడుతున్నారే ఆయన. பெரியவங்க மாத்திரம் இல்ல, சின்ன పசங்க కూడా కత్తుறாங்க. పెద్దవాళ్ళు మాత్రం కాదు, చిన్న పిల్లలు కూడా అరుస్తూ ఉన్నారు. எல்லாருமே கத்துறாங்க. అందరూ అరుస్తూనే ఉన్నారు, అక్కడ కేకలు పెడుతూ ఉన్నారు. புரியல என்னன்னு. వాళ్ళకి ఏం అర్థం కాలేదు. అండ్ పీపుల్ వెంట్ అవుట్ టు సీ, వెళ్ళి பார்த்தாங்க. మరి లోపల ఉన్న ప్రజలు బయటికి పోయి చూశారు, ఎందుకు ఆ కేకలు వస్తున్నాయి, ఎందుకు కత్తుறீங்க, ఎందుకు అరుస్తున్నారు ఈ విధంగా అన్నారు. అటువైపు తిరిగి చూడండి అన్నారు. మెస్సియా కమింగ్ ఆన్. అక్కడ మెస్సియా వస్తున్నారు, అది తిరిగి చూడండి అన్నారు. హూ ఇస్ హి? ఎవరు ఆయన? ఆయన ఎవరు? ఆయన ఎవరు? అతడు ఎవరు అని అడిగారు.
they don't know how to keep themselves quiet. ఓ వాళ్ళకే అది మౌనంగా ఉండడానికి వాళ్ళ వల్ల మారలేదు. ఓ ఆ కేకలు పెడుతూనే ఉన్నారు, పెద్ద పెద్ద కేకలు పెడుతున్నారు. You know why they were shouting? ఎందుకు వాళ్ళు కేకలు పెట్టారో తెలుసా? தேவனுடைய வார்த்தையானது அவர்கள் கண் முன்பாக நிறைவேறினது. ఎందుకంటే వాక్యము వాళ్ళకు ముందుగా నెరవేర్చబడినది. ఓ సియోన్ కుమార్తెయే, ఓ సియోను కుమార్తె, உன்னுடைய ராஜா கழுதையின் மேல் வருகிறார். ఓ నీ యొక్క రాజు గాడిద మీద వస్తున్నాడు. When they see the word being fulfilled, ఓ వాళ్ళు ఆ యొక్క వాక్యపు నెరవేర్పును వాళ్ళు చూస్తున్నారు. no one could stop them. ఓ వాళ్ళని ఎవరు కూడా ఆపజాలేదు. ఓ వాళ్ళు కేకలు పెడుతున్నారు, అరుస్తూ ఉన్నారు పెద్ద పెద్దగా. There is a prophecy of Zechariah being fulfilled. ఎందుకంటే ఆ సగరియా యొక్క ప్రవచన ఆ యొక్క నెరవేరిపోయి ఉన్నది. Amen. I believe. నేను నమ్ముతున్నాను இந்த காலை பொழுதுல ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని నెరవేరింది. దేవుని యొక్క వాక్యము నెరవేర్చబడినది. தீர்க்கதரிசி சொன்னார், ప్రవక్త అన్నారు, వాలిబர்கள் இந்த செய்தியை கொண்டு పోవారు అన్నారు. యవనస్తుల యొక్క వర్తమానాన్ని తీసుకొని వెళ్తారని ప్రవక్త గారు అన్నారు. There's a shout in the camp. ఓ ఆ యొక్క పాళయంలో ఒక ధ్వని ఒకటి వినబడింది అని. Obviously மக்கள் சத்தம் ఓ వాళ్ళు అక్కడ కేకలు పెడుతూ అరుస్తూ ఉన్నారు. ஒரு பக்கம் சத்தம் போட, இன்னொரு பக்கம் ரொம்ப அமைதியா இருக்கு. ఒక పక్క అరుస్తున్నారు, ఒక పక్క మౌనంగా ఉన్నారు. ஏன்னா அவங்க வார்த்தை அவங்களோட நிறைவேறும் நினைக்கிறேன். ఎందుకంటే వాళ్ళకైతే వాక్యం ఇంకా నెరవేర్పు చూడలేకపోతున్నారు. సో இந்த மாலை பொழுதுல கர்த்தர் மற்றொரு விஷயம் நம்மோடு இடைபடுவாராக. మళ్ళీ మరొకసారి యొక్క సాయంకాల సమయంలో ప్రభు మనకి సహాయం చేయను గాక. దేవుడి వార్తల ఒక పகுதியை நாம் வாசிக்கலாம். మరి దేవుడి యొక్క వాక్యంలో ఒక కార్యం మనం చదువుకుందాం ప్రియులారా. మనం ఏమైనా இருக்கலாம். దేవుడి వార్తలందు మరి నిలబడినట్లయితే ஒரு பகுதியை வாசிக்கலாம். మనం ఒక భాగాన్ని మనం చదువుకుందాం గ్రంథంలో నుంచి. మత్తయి எழுதின சுவிசேஷம் 14వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 14వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 14 14వ అధ్యాయము. ప్రైజ్ ది లార్డ్. ఓకే. 14వ అధ్యాయం 22వ వచనத்திலிருந்து 28 వరకు వాసిக்கலாம். మరి మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 27 దాకా చదువుకుందాం పిల్లరా. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణ ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి రావాలనని ఆయన వారిని బలవంతం చేసెను. ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటిగా దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనిరి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా. ఆమేన్. 27 இந்த 27వ వచనం சொல்லப்பட்ட அந்த వార్తகளை நான் విధంగా எடுத்துக்கொள்ள விரும்புகிறேன். మరి ఇక్కడ 27వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది ప్రియులారా. திடன் கொள்ளுங்கள் நான் தான். ధైర్యము తెచ్చుకొనిడి, నేనే అన్నాను. ఆమేన్. ధైర్యము తెచ్చుకొనిడి, నేనే. திடன் கொள்ளுங்கள் நான் தான். ధైర్యము తెచ్చుకొనిడి, be not afraid. భయపడకుడి. ఆమేన్. ధైర్యము తెచ్చుకొనిడి, భయపడకుడి. ఆమేన్. కర్తరు ఆశీర్వదింపారా. కన్నులు మూడుவோம். మరి దేవుడు తన వాక్యం ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకుందాం ప్రియులారా. இரக்கத்தில் ஐஸ்வர்யம் உள்ளவரே எங்கள் தேவனாகிய கர்த்தாவே, మరి దయా సంపూర్ణుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు, இந்த மாலை பொழுதில் ஆண்டவரே மற்றொரு விஷயத்தை அழைக்கிறோம். நாங்கள் మరి యొక్క సాయంకాల సమయంలో ప్రభు మరొకసారి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. இந்த மாலை பொழுதுல கர்த்தாவே நீர் எங்களோடு இடைப்படுவீராக. మరి యొక్క సాయంకాల సమయంలో మాతో మీరు మరి ఉండాలని మేము కోరుచున్నాం ప్రభు. నిశ్చయமாக కాலை நேரத்தில் எங்களோடு இடைப்பட்ட தேவன் நீர். మరి ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడినారు.
நிச்சயமாக எங்கள் மத்தியில் இடைப்பட்டு எங்களை ஆசீர்வதித்த தேவன் நீர். మాతో మీరు ఉన్నారు ప్రభా, మాతో మీరు మరి మాట్లాడినారు ప్రభా. இந்த மாலை பொழுதிலும் தேவரே உண்மை நாங்கள் மற்றொரு விஷயம் அழைக்கிறோம். ఈ యొక్క సాయంకాలం సమయంలో కూడా మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. நீர் எங்களுக்கு உதவி செய்யும், మాకు సహాయం చేయండి. நீர் இடைப்படும் ஆண்டவரே. ఓ మాతో మీరు ఉండండి నాయన. மக்கள் எதிர்பார்ப்போடு வந்திருப்பார்களானால் கர்த்தர் அவர்களோடு பேசுகிறாங்க. ప్రభు, ప్రజలు ఎంతో ఎదురు చూపుతూ వచ్చి ఉన్నారు ప్రభు, వాళ్ళతో మీరు మాట్లాడండి. உதவி செய்யும், காத்துக்கொள்ளும் ஆண்டவரே. వాళ్ళతో మీరు మాట్లాడండి, సహాయం చేయండి, మమ్మల్ని కాపాడండి. எங்களுடைய குறைகளையும் குற்றங்களையும் ஒரு விஷயம் மன்னியும். మా యొక్క కొరతలు, మా యొక్క తప్పిదములు మాకు క్షమించండి, మన్నించండి. எங்களுடைய தவறுகளை மன்னியும். మా యొక్క తప్పిదములు మన్నించండి. எங்களுடைய மீறுதல்களை மன்னியும். మా యొక్క అతిక్రమలు మన్నించండి. எங்களுடைய அக்கிரமங்களை மன்னியும். ఓ మా యొక్క అతిక్రమలు మన్నించండి ప్రభు. எங்களை சுத்திகரிக்கும் ஆண்டவரே. ఓ మమ్మల్ని పరిశుభ్రపరచండి ప్రభు. வருகைக்கெல்லாம் ஆயத்தப்படுத்தும் మీ ஆண்டவரே. యొక్క రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి. எங்களை முற்றிலுமாய் தாழ்த்துகிறோம், முற்றிலுமாய் ఓ தாழ்த்துகிறோம். ప్రభు, మమ్మల్ని మరి మీకు అప్పగించుతున్నాం ప్రభు. காத்துக்கொள்ள வழிநடத்தும். మమ్మల్ని కాపాడండి. మమ్మల్ని கர்த்தராகிய இயேசு கிறிஸ்து நாமத்தால் ஜெபிக்கிறோம் எங்கள் சொல்லுங்க தகப்பனே. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ஆமென். ఆమేన్. ஆமென். ஆமென். Praise the Lord. Both the sounds, two dull sound. Okay, turn this little bit. அதே அப்போ சரி, அது ஓகே ஓகே, మంచిది, நல்லது பிரியமானவர்களே. మంచిది ప్రియులారా. ஒரு சின்ன காரியத்தை மாத்திரம் விதமாக இந்த மாலை பொழுது எடுக்க விரும்புகிறேன். మరి ఒక చిన్న అంశాన్ని మాత్రం ఈ యొక్క సాయంకాల సమయంలో చూడాలనుకుంటున్నాను. அது எல்லோரும் புரிந்து கொள்கிற வண்ணமாக சின்ன காரியத்தை మరి అందరికీ అర్థమయ్యే రీతిలో నేను మాట్లాడాలని కోరుచున్నాను. ஆமென். హల్లెలూయా. நான் வாசித்த இந்த சம்பவமானது விதமாக இயேசு கிறிஸ்துவின் நாட்களில் நடந்தான காரியம் அது. మరి మనం చదివినటువంటి యొక్క సంఘటన మరి యేసు ప్రభు యొక్క దినములలో జరిగిన కార్యమై ఉన్నది. இது விதமாக பொது கூட்டத்தில் பேசுற மாதிரி இருக்கும் இப்போ நான் பேச போற காரியம். మరి ఇప్పుడు నేను మాట్లాడేది మరి అందరికీ మరి సమానకర్తంగా ఉంటుంది ఈ కార్యము. మరి పబ్లిక్ గా మాట్లాడేటట్టు ఉంటుంది. எப்படி தேவன் நடத்துகிறாரோ அந்த தனத்தை நம்ம பார்க்கலாம். మరి దేవుడు ఏ విధంగా నడిపిస్తాడో మనం చూద్దాం పిల్లరా. கவனிங்கள் பிரியமானவர்களே, இயேசு கிறிஸ்துவானவர் இந்த பூமியில வந்த பொழுது அவர்தானே காணக்கூடாத அத்தரிசனமான தேவன் மாம்சத்தில் வெளிப்பட்டார். చూడండి ప్రియుల, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఆ శరీరధారి అయినప్పుడు ఆయన ప్రజలకు ఆ విధంగా కనబడ్డాడు. ஆமென். ఆమేన్. அவர் இரண்டாவது கடவுள் மூன்றாவது கடவுள் அல்ல. ఆయన రెండో దేవుడు మూడో దేవుడు కాదండి. அவர்தானே பழைய பாட்டில இருந்து யெகோவா தேவன். ఆయనే యొక్క పాత నిబంధన యొక్క యెహోవా అయి ఉన్నాడు. காலங்களினூடாக விதமாக தீர்க்கதரிசனமாக உரைக்கப்பட்டவர் விதமாக மாம்சத்தில் வெளிப்பட்டார். మరి ప్రతి కాలంలోనూ మరి ఆ ఉన్న యెహోవా దేవుడే మరి శరీరధారిగా ఆయన జీవించాడు. அநேக மக்களுக்கு புரியவில்லை இவர் யார் என்று. మరి ప్రజలకైతే చాలా మందికి ఆయన ఎవరనేది అర్థం కాలేదు. ஏன்னா அவர் ஏன் விதமாக மாம்சத்துல வர வேண்டும், ఆయన ఎందుకు శరీరధారి అవ్వాలి, எதுக்கு விதமாக மாம்சம் ரத்தமாக வர வேண்டும், ఎందుకు ఆయన యొక్క శరీరంలో రావాలి అన్నారు. அநேக மக்களால் ஏற்றுக்கொள்ள முடியவில்லை. అందరి వల్ల కూడా ఆయన అంగీకరించిన మానలేదు. இஸ்ரவேலர்களால் ஏற்றுக்கொள்ள முடியவில்லை. ఇశ్రాయేలు ద్వారానే ఆయన అంగీకరించబడలేదు. யூதர்களால் ஏற்றுக்கொள்ள முடியவில்லை. యూదుల వల్ల ఆయన అంగీకరించబడలేదు. அவர்கள் விதமாக அவரை புறக்கணித்தார்கள். మరి వాళ్ళైతే ఆయనను తృణీకరించారు. அவர் சொன்னார்கள் இவர் பைல்செபூல் என்று சொன்னார். ఓ వాళ్ళు అన్నారు ఈయన బయల్సెబూల్ అన్నారు. இவர் பேய்களின் தலைவர் என்று ఓ சொன்னார். ఆయన మరి దయ్యాలకు అధిపతి అన్నారు. மக்கள் அவரை ஏற்றுக்கொள்ளவில்லை. మరి ప్రజలు ఆయనని అంగీకరించలేదు. மக்கள் அவரை தள்ளி போட்டார்கள். ప్రజలు ఆయనను నిరాకరించారు, ఆయన్ని తృణీకరించారు. ஏன் மக்கள் அவரை தள்ளி போட்டார்கள்? ఎందుకు ప్రజలు ఆయనని తృణీకరించారు? ஏன் இஸ்ரவேலர்கள் அவரை ஏற்றுக்கொள்ளவில்லை? ఎందుకు ఇశ్రాయేలీయులు ఆయనని అంగీకరించలేదు? ஏன் மக்கள் அவரை ஏற்றுக்கொள்ளவில்லை? ఎందుకు ప్రజలు ఆయనని అంగీకరించలేదు? இன்னும் இவ்விதமாக சொல்லுகிறாரே, நீங்கள் என்னை நம்பாமல் போனாலும் பரவாயில்லை, என் கிரியைகளை பார்த்தாவது நம்புங்கள், அவைகள் சொல்லும் நான் யார் என்பது. అయితే ఆయన అన్నాడే, నన్ను నమ్మకపోయినా పర్వాలేదు కానీ నా యొక్క క్రియల్ని చూసైనా నన్ను నమ్మండి అన్నాడు, నన్ను విశ్వసించండి అన్నాడు. Why he said that? ఎందుకు ఆయన ఆ మాట అన్నాడు? Because அவர் அந்த தோற்றமானது மிக ரொம்ப எளிமையான தோற்றம் அது. ఎందుకంటే ఆయన ఒక సామాన్య వ్యక్తిగా ఆయన కనబడ్డాడు. అక్కడ சாதாரண ஒரு மனுஷனாக வந்தார். ఒక సామాన్యమైన ఒక మానవుడిగా మనిషిగా ఆయన అక్కడ కనబడ్డాడు. சாதாரண குடும்பத்துல பிறந்தார். మరి సామాన్యమైన ఒక కుటుంబంలో పుట్టాడు. ஏன்னா சாதாரண ஒரு జీవితాர். మరి సామాన్యమైన ఒక జీవితమును జీవించాడు. ఆయన சாதாரண భాషயை பேசினார். సామాన్యమైన ఒక భాషను మాట్లాడాడు. சாதாரண ஒரு இடத்துல வளர்ந்தார். ఓ సామాన్యమైన ఒక స్థలంలో ఆయన పెంచబడ్డాడు. ஒரே ஒரு வஸ்திரத்தை தான் அவர் வாழ்நாள் முழுதுமா
போட்டார். మరి ఆయన యొక్క జీవిత కాలం అంతా కూడా ఒకే ఒక వస్త్రమును ఆయన ధరించాడు. மார்த்தாலும் மரியாளும் தைத்து கொடுத்ததான வஸ்திரம். మరి మార్తా మరియలు వాళ్ళిద్దరు కూడా వాళ్ళు పుట్టించిన ఆ యొక్క వస్త్రం అది. ఏమే பெரிய ஒரு பங்களாவில் அவர் வாழவில்லை. మరి పెద్ద ఏ ఒక్క మరి ప్యాలెస్ లో ఆయన జీవించలేదు. அவர் பிறக்கும்போது கூட பெரிய ஒரு ஆஸ்பத்திரியில பிறக்கவில்லை. పెద్ద గొప్ప ఒక వైద్యశాలలో ఆయన పుట్టలేదు, హాస్పిటల్లో పుట్టలేదు ఆయన. ఏమే సాధారణ ஒரு இடத்துல பிறந்தார். మరి సామాన్యమైన ఒక ఆ యొక్క స్థలంలో ఆయన పుట్టాడు. தொழுவத்துல பிறந்தார். మరి గొర్రెల పశువుల పాకలో ఆయన పుట్టాడు. அவர் பிறப்பதற்கு ஒரு இடம் இல்லை. ఆయన పుట్టుటకు కూడా అక్కడ స్థలం లేకపోయాడు. அவர் பிறந்த உடனே அவர் எடுத்து விதமாக அவரை கழுவதற்கு அதை போத்துவதற்கு ஒரு துணி இல்லை. మరి ఆయన పుట్టిన తర్వాత మరి ఆయన మరి మూటకు కానీ మరి కప్పుటకు కానీ అక్కడ వస్త్రం కూడా లేకపోయాడు. ఏమే சற்ற விதமாக பின்னோக்கி பார்ப்போம். మరి కొంచెం మనం వెనుక కథను చూద్దాం. பெத்லகேம் ஊரிலே మరి బెత్లెహేములో பெரிய ஒரு அறிக்கையானது கொடுக்கப்பட்டது. మరి ఒక పెద్ద ఒక గొప్ప ప్రకటన అక్కడ ప్రకటింపబడినది. அந்த அரசாங்கமான சொன்னது, మరి ఆ యొక్క ప్రభుత్వం ఈ విధంగా ప్రకటన చేసినది, ஆனா யாரெல்லாம் விதமாக இடத்தை வைத்திருக்கிறீர்களோ அவர்களெல்லாம் வந்து அரசாங்கத்தை பதிவு செய்ய வேண்டும் என்று. ఎవరైతే ఆ యొక్క బెత్లెహేములో స్థలము వాళ్ళకి కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ మరి ఆ యొక్క రిజిస్ట్రేషన్ చేయాలి అన్నారు. సో எல்லாருமே ஊர்ல இருந்து வந்தார்கள். అందరూ కూడా మరి ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా బెత్లెహేముకి కదిలి వచ్చారు. யோசேப்பு மரியாளும் விதமாக வந்தார்கள். మరి యోసేపు మరి మరియ కూడా ఆ బెత్లెహేముకి వచ్చారు. பதிவு செய்ய வந்தார்கள். మరి వాళ్ళు రాసేదానికి వచ్చారు, వాళ్ళు பதிவு చేసేదానికి వచ్చారు. அவர்கள் வந்த நேரமானது கிட்டத்தட்ட விதமாக பிள்ளை பெற்றெடுக்க வேண்டிய நேரம் அது. మరి వాళ్ళు వచ్చిన సమయం ఎట్లాంటి సమయం అంటే వాళ్ళ యొక్క శిశువులు వాళ్ళు కనే సమయం అయి ఉన్నది. மரியாளுடைய வயிறான அவ்வளவு பெருசாக இருந்தது. మరి యొక్క గర్భం మరి ఆ యొక్క గర్భ మరి ఆ యొక్క చివరి గడికి వచ్చింది ఆమె. ஆனாலும் அவர்கள் பதிவு செய்ய வேண்டும். వాళ్ళైతే వాళ్ళ యొక్క పేరు నమోదు చేయాలి అక్కడ. இதெல்லாம் தேவனாகிய கர்த்தருடைய திட்டத்தின்படியாக நடந்து கொண்டிருக்கிறது. ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఆయన యొక్క ప్రణాళిక ప్రకారంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. அவர் அவிதமாக பெத்லகேம்ல அவர் பிறக்க வேண்டும். ఎందుకంటే ఆయన బెత్లెహేములోనే పుట్టాలా. அதனால இந்த காரியங்கள் சுத்தி சுத்தி நடக்கிறது. అందుకొరకే ఈ కార్యాలన్నీ కూడా వాళ్ళ చుట్టూ ఈ కార్యాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. தேவனாகிய கர்த்தர் அவருடைய வார்த்தை நிறைவேற்றுவதற்காக சில நேரத்தில் கர்த்தர் அவிதமாக கொண்டு வருவார். గమనించండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం నెరవేర్చాలంటే ఎల్లప్పుడూ కూడా ఆ కార్యాలు వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. நமக்கு தெரியாது ஏன் காரியங்கள் நடக்குதுன்னு. అయితే మనకి తెలియదు ఎందుకు ఈ కార్యాలన్నీ మన చుట్టూ వస్తున్నాయి అని. ஏன் இந்த மாதிரி நெகட்டிவான காரியங்கள் நடக்குது, ఎందుకు ఈ కార్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి నాకని. ஏன் இந்த நேரத்துல அவன் அறிக்கை கொடுக்க வேண்டும், ఎందుకు ఈ సమయంలో వాళ్ళ ప్రకటనని ఇవ్వాలి. దేవుடைய వాక్యాனது நிறைவேற வேண்டும். ఎందుకంటే దేవుని యొక్క వాక్యము నెరవేర్పులోకి రావాలి. அவர் தீர்க்கதரிசனமாக சொன்னது நிறைவேற வேண்டும். ఆయన ప్రవచనగా ఏదైతే ప్రవచించాడో అది ఖచ్చితంగా నెరవేర్చి తీరాలి. ஓ பட்டணத்திலே சிறிய பட்டணமாகிய பெத்லகேமே உன்னிடத்திலிருந்து ప్రభువానவர் తోన్றுవాர். ఓ ఉన్న దాంట్లోనే అతి చిన్నదైన ఆ యొక్క బెత్లెహేమైన ఆ యొక్క పట్టణంలో ఆ యొక్క ఆ గల్లీలో அதிலிருந்து ராஜாவானவர் తోన్றுవాர். అక్కడి నుంచే ఆ రాజు పైకి రావాలా. సో இவர் அங்க பிறக்க வேண்டும். ఎందుకంటే ఆయన అక్కడ పుట్టాలా, ఆయన జన్మించాలా. అక్కడ மேசியாக பிறக்க வேண்டும். ఆ మెస్సియా ఆయన అక్కడ జన్మించాలా. reduce the sound too loud. తగ్గిన ఓకే. மேசியா விதமாக அங்க பிறக்க வேண்டும். మెస్సియా అక్కడ జన్మించాలి. సో వాట్ హి డిడ్, என்ன நடந்தது அங்க? అక్కడ ఏం జరిగింది? ఆమెన్ మరియాలో వయదాన అவ்வளவு பெருசா மாறி మరియా యొక్క గర్భము పెరిగి ఎదిగిపోయింది లోపల. మరి వడి கிடையாது, யோசேப்பு கொண்டு வர வேண்டும். మరి అక్కడైతే వేరే ఇంకా కార్యం లేదు, ఖచ్చితంగా యోసేపు కదిలి బయలుదేరి ఇక్కడికి రావాలి. ஒரு கழுதின் மேலாக எல்லா துணியும் போட்டு விட்டு మరి గాడిద మీద వస్త్రాలన్నీ కూడా పెట్టి அவனுமாக ஒருவேளை அவரை தூக்கி உட்கார வைத்துக் கொண்டிருக்கலாம். మరి ఆ యొక్క మరియాలో ఆ విధంగా దాని మీద కూర్చొని పెట్టుకొని அல்லது கையை பிடித்துக் கொண்டு வந்திருக்கலாம். మరి వాళ్ళ చేతులు కలుపుకొని வடி எல்லாம் விதமா கதை பேசிக் கொண்டு வரலாம். మరి మార్గం అంతా కూడా వాళ్ళు ఆ విధంగా ఆ కథలు మాట్లాడుకుంటూ వస్తున్నారు. அங்கே பார்த்தாயோ ஒரு நட்சத்திரத்தை, ఓ యోసేపు అంటున్నా అక్కడ చూసావా నక్షత్రాన్ని, வினோதமான ஒரு நட்சத்திரமானது, చూసావా ఒక భిన్నంగా వినోదంగా ఉంది ఆ నక్షత్రం, வித்தியாசமாக இருக்கிறது, వినోదంగా ఉంది. இதெல்லாம் பார்த்து கொண்டு வந்து இந்த கடையெல்லாம் பேசிக்கொண்டு வருகிறார்கள். మరి కథలన్నీ కూడా మాట్లాడుకుంటూ యోసేపు వస్తున్నాడు, ఆ నక్షత్రాన్ని ఎంత వినోదంగా ఉంది అని. வலி அதிகமாகுது. ఓ అయితే ఆమెకేమో నొప్పులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. யோசேப்பே வலி அதிகமா இருக்குது. ఓ ఆమె అంటుంది యోసేపు నాకు నొప్పులు వచ్చేస్తున్నాయి అని. கொஞ்சம் புறம்மா, అమ్మ కొంచెం భాగమ్మా అంటున్నాడు. எங்கேயாவது ஒரு மருத்துவமனையை பார்க்கலாம், మరి ఎక్కడో ఒక దగ్గర మనం ఆ వైద్యశాలలో చూద్దాం, ஏதாவது இடத்துக்கு நாம் போகலாம், ఎక్కడో దగ్గరికి నిన్ను తీసుకొని పోతాను, கொஞ்சம் பொறுத்துக்கோ, కొంచెం సేపు పట్టుకో అన్నాడు. அதிகமாக மறுபடியும் காய்ந்து வருகிறார்கள். మళ్ళీ అక్కడి నుంచి కదిలి వెళుతూ ఉన్నారు. மறுபடியும் சொல்கிறார் வயிறு வலிக்குது. ఓ మళ్ళీ ఆ అన్నది
అయ్యా నాకు కడుపు నొప్పి కొడుతుంది ஓ అని, வலி அதிகமா ఓ இருக்கிறது, నాకు నొప్పులు వస్తున్నాయి అన్నది ఆమె, என்னால முடியவில்லை, ఓ నా వల్ల మాలేదు అన్నది ఆమె, என்னால் நடந்து போக முடியவில்லை. ఓ నా వల్ల నడిచిపోలేదు అన్నది. யோசேப்பு போய் தேடுகிறார், ఓ యోసేపు వెళ్ళి మళ్ళీ చుట్టూ ஏதாவது மருத்துவமனை இருக்குமா, ఓ ఇక్కడ ఏదన్నా మరి వైద్యశాల ఉంటుందా అని. எங்கேயுமே மருத்துவமனை இல்லை, ఓ ఎక్కడ కూడా వైద్యశాల లేదు, மருத்துவமனைக்கு ஃபுல் ஆகிவிட்டது, ఓ అన్ని కూడా ఫుల్ గా నిండిపోయాయి, ஹோட்டல்கள் இல்லை, ఓ అక్కడ హోటల్స్ కూడా లేవు. பெத்லகேம்ல எல்லா ஊராருமா இங்க வந்திருக்கிறார்கள். ఓ మరి ఆ ప్రకటన వచ్చింది కాబట్టి ఎక్కడెక్కడంతా ఉన్నారో వాళ్ళందరూ కూడా కదిలి బత్లహేముకి కదిలి వచ్చారు. எல்லா மக்களும் அங்க சூழ்ந்திருக்கிறார்கள், ప్రతి జనులు కూడా అక్కడికి వచ్చి అక్కడ ఉన్నారు. எல்லா இடமும் நிரம்பிற்று, ఓ ప్రతి స్థలము కూడా నిండిపోయి ఉన్నది. மேசியா பிறப்பதற்கு ஒரு இடம் இல்லை, ఓ మెస్సియా పుట్టుటకైతే ఆయన జన్మించుటకైతే ఆయనకి స్థలం లేదు, மருத்துவமனை இல்லை, ఓ హాస్పిటల్స్ లేవు, ஹோட்டல் இல்லை, ఓ అక్కడ హోటల్స్ లేవు, வீடு இல்லை, ఓ ఇండ్లు లేవు, எதுவுமே இல்லை, అక్కడ ఏమీ లేదు, வேற வழியே இல்லை, అయితే అక్కడ మార్గం లేదు, வலி அதிகமா இருக்கிறது, అయితే నొప్పులేమో ఇక్కడ ఆమెకి ఎక్కువ అవుతూ என்ன ఉన్నాయి. செய்யறதுன்னு தெரியவில்லை. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. அவர் சுத்தி பார்க்கும்போது ఓ అటు తిరుగు చూస్తూ ఉన్నాడు. ஒரு தொழுமானது அங்க இருக்கிறது. ఓ అక్కడే ఒక పశువుల పాక ఉన్నది. హల్లెలూయా. ஆட்டுக்குட்டியானது மருத்துவமனையில பிறகாது, గొర్రె పిల్ల ఎప్పుడు కూడా హాస్పిటల్స్ లలో పుట్టదండి, தொழுவதுதான் பிறந்தாக வேண்டும். అది పశువుల పాకలోనే పుడుతుంది. అది இவர் சாதா ஆட்டுக்குட்டி அல்ல, అది సామాన్యమైన ఒక గొర్రె పిల్ల కాదు, இவர் தேவனுடைய ஆட்டுக்குட்டியா, ఇది దేవుని యొక్క గొర్రె పిల్లయే ఉన్నది. హల్లెలూయా. அவருக்கு ஒரு பிறப்பது ஒரு இடம் வேண்டும். ఆయన జన్మించిన ఒక స్థలం కావాలి. வலி அதிகமா இருந்ததுனால தொழுவத்துல போய் படுக்க வைத்தார்கள். ఓ నొప్పులు ఎక్కువైనాయి కాబట్టి అక్కడ పశువు పాకలో పోయి పండబెట్టాడు. அங்க இருக்கிறத பக்கத்துல இருக்கிற ஸ்திரீகள் ஓடி வந்தார்கள், అక్కడున్న చుట్టూ ఉన్న ఆ యొక్క స్త్రీలందరూ కూడా ఆమె దగ్గరికి వచ్చారు, உதவி செய்ய முடியாது வருகிறார்கள். ఆమెకు సహాయం చేయాలని వాళ్ళు వచ్చారు. ஓ யோசேப்பு பதட்டத்தோடு இருக்கிறார். ఓ యోసేపుకి అయితే ఏదో ఒక భయం కలిగిపోతూ ఉంది. ஓ என்ன நடக்குமோ ஏது நடக்குமோ, ఓ ఏం జరుగుతుంది ఏమవుతుందని ఒక ఉద్రేకతలో వెళ్ళిపోయారు. மனைவி மேல இருக்கிற பாசத்தினால, ఓ భార్య మీద ఉన్న యొక్క ప్రేమ ద్వారా ஓ அவர் என்ன செய்ய போகிறார், ఆయన ఏం చేయబోతున్నాడు. வெயிட் பண்ணி கொண்டு இருக்கிறார். ఓ ఆయన వేచి ఉన్నాడు యోసేపు. கொஞ்ச நேரத்துல ఓ కొంచెం సమయంలో ஒரு சத்தமானதை கேட்கிறது, ఓ చిన్న శబ్దం ఒకటి వినపడింది. குழந்தை சத்தமானதை ఓ கேட்கிறது, ఒక పసిపిల్లవాడి యొక్క శబ్దం వినపడింది. ஒரு ஆண் பிள்ளையோட சத்தம் ఓ கேட்கிறது. ఒక మగ పిల్లవాడి యొక్క శబ్దం వినపడింది. அந்த செவிலி ஓடி வந்து சொல்லுகிறார், ఓ ఆ యొక్క నర్సు వచ్చి ఎదురువాడికి వచ్చి చెప్తుంది, ஓ ஆண் பிள்ளை பிறந்தது, ఓ మగ పిల్లవాడు పుట్టాడు అని. హల్లెలూయా. ஓ மேசியா பிறந்தது, ఓ మెస్సియా పుట్టాడని ஓ చెప్పాడు. ராஜாதி ராஜன் ఓ பிறந்தது, రాజులకు రాజు పుట్టాడు అన్నది. யெகோவா தேவன் பிறந்திருக்கிறார், யெகோவா தேவன் ఓ பிறந்தார். యెహోవా దేవుడు పుట్టి ఉన్నాడు అన్నది. ஓ யோசேப்பு ஓடி போய் அந்த குழந்தையை பார்க்கிறார். ఓ యోసేపు వెళ్ళి పరిగెత్తుకొని పోయి ఆ యొక్క పశువు బిడ్డను చూశాడు. குழந்தை எடுத்த விதமா மரியாதை காட்டுகிறார். ఓ ఆ బిడ్డను తీసుకొని మరియ దగ్గర చూపించారు. ஓ இப்பொழுது மரியாதை வழியெல்லாம் போய்விட்டது. ఓ ఇప్పుడు మరియ యొక్క నొప్పులన్నీ కూడా వెళ్ళిపోయాయి. எப்பொழுது குழந்தை பெற்றெடுக்கப்பட்டதோ, ఎప్పుడైతే ఆ బిడ్డ జన్మించిందో, எப்ப குழந்தையை பார்க்கிறாரோ, ఎప్పుడైతే ఆ బిడ్డను చూసిందో, அந்த தாயால அவள் கடந்து வந்த பாதையெல்லாம் மறந்து போனார். ఓ ఆమె ఏ మార్గం కూడా వచ్చిన ఈ మార్గాలన్నిటి కూడా మర్చిపోయి, ఆమె నొప్పులన్నీ మర్చిపోయి, அவருடைய కష్టமெல்லாம் மறந்து போனார், ఆమె యొక్క కష్టాలన్నీ కూడా మర్చిపోయింది, அவருடைய வேதனையெல்லாம் மறந்து ఆ போனார், బాధలన్నీ మర్చిపోయింది, அவர் வழியெல்லாம் மறந்து ఆ போனார். నొప్పులన్నీ మర్చిపోయింది. வேதம் சொல்லுகிறது, గ్రంథం చెప్తుంది, వాక్యం చెప్తుంది, பவுல் சொல்லுகிறார், పౌలు అంటున్నాడు, ஒரு ஸ்திரீயானவள் கர்ப்ப வேதனை படும்போது, ఓ ఒక స్త్రీ గర్భవేదన పొందినప్పుడు, அவள் பிள்ளையை பெற்றெடுத்த பிறகு ఆమె ఆ యొక్క శిశువుని కనినప్పుడు அவள் வழியெல்லாம் அவள் மறந்து போகிறார். ఆమె యొక్క నొప్పులన్నిటిని కూడా ఆమె మర్చిపోతుందని పౌలు గారు చెప్తున్నారు. ஒரு நாள் வருது, ఒక దినం వచ్చుతున్నది, நாம் கிறிஸ்துவை நாம் பெற போகிறோம். క్రీస్తుని మనము కూడా జన్మించబోతున్నాము. இன்றைக்கு கிறிஸ்துவனை உருவாக்கி கொண்டிருக்கிறார். ఓ ఇప్పుడు క్రీస్తు మనలో పెరుగుతున్నాడు. அவர் வெளியே வந்த பிறகு, ఆయన బయటకు వచ్చినప్పుడు, அவர் ஜீவியம் வந்த பிறகு, ఆయన జీవితం మనలో నుంచి బయటకు వచ్చినప్పుడు வழியெல்லாம் நம்ம மறந்து ఈ నొప్పులన్నీ కూడా పోతాయి. ఆ నొప్పులు కూడా మనకు రావు, நம்ம కష్టமெல்லாம் మరణ போயிடும். మన బాధలన్నీ పోతాయి. அந்த பிள்ளையை எடுத்துக்கொண்டு வருகிறார். ఓ ఆ బిడ్డను తీసుకొని వస్తున్నారు. ஓ மரியாதை குழந்தை ఓ பார்க்கிறார். మరి ఆ బిడ్డను చూసిన వెంటనే, எவனே உனக்கு நன்றி, ఓ ప్రభువా నీకు కృతజ్ఞతలు ప్రభువా, நீ கொடுத்த பிள்ளைக்காக நன்றி, నువ్వు ఇచ్చిన ఆ యొక్క బిడ్డ కొరకు నీకు కృతజ్ఞతలు అన్నది. இப்பொழுது பிள்ளையின் மேலாக அழுக்கு இருக்கு, ఓ ఇప్పుడు ఆ బిడ్డ మీద మరి మురికి ఉన్నది, எல்லாம் கரைங்க, அழுக்கு இருக்கு, கரைங்க. మరి ఫుల్ గా ఆ బిడ్డ యొక్క శరీరం అంతా కూడా ఆ మురుగుతో ఉన్నది. உங்களுக்கு தெரியல, பிள்ளை பிறந்தவன அழுக்கு இருக்கும் மேல, ఆ బిడ్డ పుట్టిన వెంటనే ఆ యొక్క అన్ని కార్యాలు కూడా ఉంటాయి ఆ బిడ్డ మీద, கட்ட நீர் இருக்கும். ఆ యొక్క చెడు నీరు ఉంటాయి. ஏமே
கெட்ட நீர் இருக்கும், ఆ యొక్క చెడు నీరు ఉంటాయి. இப்ப அந்த கெட்ட நீர் எழுதுறோம், ఈ చెడు నీరు అన్ని పోవాలి. ఇప్పుడు எழுதுறோம், ఈ అడుగు ఎన్ని కాయాలని పోవాలా? ஓ அந்த செவிலி சொல்லுகிறா, ఓ అక్క యొక్క ఆ నర్సు వచ్చి చెప్తున్నాము, ஓ ஏதாவது துணி ஏதாவது கொடுக்கல, ఏదన్నా ఒక వస్త్రం తెచ్చి ఇవ్వండి నాకు అని అంటున్నాడు. எனக்கு துணி ஒண்ணு கொடுக்கல, ఓ ఆ యొక్క బిడ్డకు ఒక వస్త్రాన్ని ఇవ్వండి అంటుంది. அந்த கெட்ட நீர் எடுத்து துணி ஒண்ணு கொடுக்கல, ఆ బిడ్డను తుడిచేదానికి ఒక వస్త్రాన్ని ఇవ్వండి అంటుంది. யோசேப்பு துணி இல்ல, అయితే యోసేపు కూడా వస్త్రం లేదు, మరియ துணி இல்ல, దగ్గర వస్త్రం లేదు, கடை இல்ல, ఓ అక్కడ పుట్టులు లేవు, துணி இல்ல, అక్కడ వస్త్రాలు లేవు. என்ன பண்றது? ఏం చేయాలి? யோசேப்பு యోసేపు అటు ఇటు వెళుతున్నారు, துணியை தேடுறாரு, ఎక్కడ చూసినా వస్త్రం కనబడలేదు. கடைசியா ஒரு துணி கிடைச்சது, ఓ చివరికి ఒక వస్త్రం దొరికింది. நுகத்தடியில ஒரு துணியா இருந்து கட்டப்பட்டது, అది యొక్క ఆ నాగల మీద ఉంది, ఎత్తికి ఆ మెడ మీద ఉన్న యొక్క గుడ్డ దొరికింది. ஒரு அழுக்கான ஒரு துணி, మరి మురికితో నిండిన యొక్క వస్త్రము, ஒரு கண்ட துணி, ఓ మురికితో ఉండిన యొక్క వస్త్రము, ஒரு கறி துணி, ఓ నాశమైన మురికైన వస్త్రము, அழுக்கான துணி, ఓ మురికైన వస్త్రాన్ని తీసుకొచ్చాడు. துணி எடுத்துக்கொண்டு வருகிறார், ఆ వస్త్రాన్ని తీసుకొచ్చినాడు. அந்த கந்த துணியில விதமாக இவர் சுற்றினார்கள். ఆ యొక్క మురికైన ఆ యొక్క వస్త్రాన్ని తీసుకొచ్చినాడు. ఆ యొక్క ఎత్తు మీద ఉన్న ఆ యొక్క వస్త్రాన్ని. உங்களுக்கு தெரியுமா அந்த கந்த எங்க இருக்குன்னு? అది ఎక్కడ ఉంటుందో తెలుసా? மானவருடைய நுகத்தடியில அது கழுத்துற விதமாக பிளிஸ்டர்ஸ் கொப்பளங்கள் வரக்கூடாதபடிக்கு ஒரு துணி ஒன்று போடுவார்கள். మరి ఎత్తుకి ఆ యొక్క ఒక్కలు రాకూడదని, ఏ ఒక్క వాపులు రాకూడదని ఆ గుడ్డ ఆ యొక్క ఎత్తు మెడ మీద పెడతారు. కాడి కాడి మీద పెడతారు, அங்க வைப்பார்கள், అక్కడ పెడతారు. ఆ బొబ్బలు రాకూడదని ఆ కాడి మీద పెడతారు. அழுக்கான துணி, మరి మురికైన ఒక వస్త్రము, அவன் காட்டுல இருக்கிற துணி, நிலத்துல இருக்கிற துணி, நிலத்துல விவசாய వ్యవసాయంలో మరి ఆ యొక్క పొలంలో ఉన్న వస్త్రం అది. யாருமே கண்டுக்காத துணி, ఎవరు కూడా దాన్ని పట్టించుకొని ఒక వస్త్రము, யாருக்கு பிடிக்காத துணி, ఎవరికి కూడా నచ్చని వస్త్రము, விரும்பாத ஒரு துணி, ఎవరికి కూడా నచ్చని వస్త్రము, கிழிஞ்சு போன துணி, మరి చిరిగిపోయిన ఒక వస్త్రము. அந்த துணி எடுத்து கொண்டு வருகிறார், ఆ వస్త్రాన్ని తీసుకొచ్చాడు. அந்த துணி வைத்து சுத்துகிறார்கள், ఆ యొక్క వస్త్రాన్ని తీసుకొచ్చి ఆయన పసివాడి చుట్టూ చుట్టారు. வெளியிருக்கிறது தீர்ந்த கந்த, బయట ఉన్నదేమో చినిగిన వస్త్రమే, உள்ள இருக்கிறது అయితే లోపల ఉన్నది దేవుడు. வெளியே சுற்றப்படுறது கீழே கந்த, అయితే బయట చుట్టబడిందేమో చినిగిన వస్త్రమే. இந்த சரீரம், అయితే ఈ శరీరము தீர்ந்து போன கந்த, మరి ఇదైతే చినిగిపోయిన వస్త్రము, అధికార కంద, ఇది మురికైన వస్త్రము, தீர்ந்து போன கந்த, పడిపోయిన వస్త్రము, உள்ள இருக்கிறது అయితే లోపల ఉన్నది మగతాన దేవుడు, ఓ గొప్ప దేవుడు, భారత భూమి ఉండాకినవాడు, ఆకాశంలో భూమిని సృజించిన దేవుడు. హల్లెలూయా. நான் இப்ப சொல்றேன் உங்களுக்கு, నేను ఇప్పుడు మీకు చెప్తాను, அதே காரியம் தான் இப்பொழுது நடந்திருக்கிறது. ఆ కార్యమే ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నది ప్రియులారా. இந்த காலத்துல கிறிஸ்து பிறந்தான், ఈ కాలంలో కూడా క్రీస్తు జన్మించాడు. அவருக்கு இப்போது துணி இல்ல, ఇప్పుడు కూడా ఆయనకు వస్త్రం లేదు, துணி எங்குமே இல்ல, వస్త్రం ఆయనకి ఎక్కడ దొరకలేదు, சுத்தத்துக்கு துணி இல்ல, ఆయన చుట్టూలకు వస్త్రం లేదు. హల్లెలూయా. அவர் சுத்தத்துக்கு துணி இல்ல, ఆయన చుట్టూలకు వస్త్రం లేదు, வேற వழி இல்ல, మార్గం లేదు. ஒரு கண்ட கீழே துணி ஒன்று இருக்குது, అక్కడ చిరిగిపోయిన పాతబడిన ఒక వస్త్రం ఉన్నది, சாதாரண துணி இருக்குது, సామాన్య ఒక వస్త్రం ఉన్నది. எங்க துணி? ఆ వస్త్రం ఎక్కడ ఉండిందో తెలుసా? ஜெஃபர்சன் இந்தியானா జెఫర్సన్ ఇండియాలో ఉన్న వస్త్రము, சாதாரண துணி, సామాన్యమైన ఒక వస్త్రము, கீழே போற துணி, చిరిగిపోయిన ఒక వస్త్రము, ஏழாவது பச்சை துணி, ஏழாவது பச்சை துணி, ఏడో తరగతి చదివిన వస్త్రము, பெரிய பின்னணி இல்லாத ஒரு துணி, பெரிய பின்னணி இல்லாத ஒரு துணி, మరి ఆయన ఏ యొక్క వెనకాల కథలేని ఒక వస్త్రం, అది நார்மலான ஒரு துணி, సామాన్య ఒక వస్త్రము, கண்டுக்காத ஒரு துணி, ఎవరు పట్టించుకునే ఒక వస్త్రము. அந்த துணியால சுற்றப்பட்டார் தேவன், ఆ వస్త్రము ద్వారానే ఆయన చుట్టపడ్డాడు దేవుడు. ஆனா உள்ள இருந்தவர், అయితే లోపల ఉన్న వ్యక్తి, வானத்தை பூமி உண்டாக்கின தேவன், ఆకాశమును భూమిని సృజించిన దేవుడు, God manifested in flesh. దేవుడు శరీరధారి అయ్యాడు. அப்பேற்பட்ட தேவன் சாதாரண காலத்துல பிறந்தார், అట్లాంటి గొప్ప దేవుడు సామాన్య రీతిలో జన్మించాడు, சாதாரண குடும்பத்துல பிறந்தார், సామాన్యమైన కుటుంబంలో జన్మించాడు, சாதாரண இடத்துல பிறந்தார், సామాన్యమైన ఒక స్థలంలో పుట్టాడు.
பெரிய ஒரு வரவேற்பு அவருக்கு இல்ல. ఆయన పెద్ద ఒక ఆహ్వానం అంతా ఆయనకి ఇవ్వలేదు. எந்த அளவுக்கு அவர் சாதாரணமாக இருந்தார் தெரியுங்களா? ఎంతగా ఆయన సామాన్యుడిగా కనబడ్డాడో తెలుసా పిల్లరా? கல்விமான்களுக்கும் ஞானிகளுக்கும் அதை மறைக்கத்தக்கதாக அவர் சாதாரணமாக இருந்தார். మరి జ్ఞానులకి మరి పెద్ద పెద్ద చదువులు చదివిన వారికి అందరికీ కూడా ఆయన మరుగై చూపించాడు. ఆయన அவரை ஏற்றுக்கொள்ள முடியல. వారి వల్ల ఆయన అంగీకరించలేదు. எப்படி மேசி அங்க பரப்ப, ఏ విధంగా మెస్సియా అక్కడ పుట్టగలడు అని, ஒரு தேவனங்க பரப்பாரா, ఓ దేవుడు అక్కడ పుట్టగలడా అని. அவர் சுத்தி இருக்கவங்க சாதாரண ஆளுங்க. ఓ ఆయన చుట్టూ ఉన్న వారందరూ కూడా ఆయన చుట్టూ ఉన్న వారందరూ కూడా సామాన్య ప్రజలు, பெரிய பெரிய ஆளுங்க இல்ல, గొప్ప వ్యక్తులు కాదండి. దరిద్రుల செய்தியை మరి దారిద్ర్యంలో ఉన్న వ్యక్తులు వాళ్ళందరూ சாதாரண மனுஷனாக జీవితాர், సామాన్యమైన ఒక వ్యక్తిగా జీవించారు. நம்முடைய தேவனாகிய கர்த்தர், మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు மக்கள் ஏற்றுக்கொள்ளவில்லை. అయితే ప్రజలు ఆయనని అంగీకరించలేదు. இஸ்ரவேலால் ஏற்றுக்கொள்ள முடியவில்லை. ఇశ్రాయేలు వలన ఆయనని అంగీకరించమాలేదు. அவரை தள்ளிவிட்டார், ఆయనని తృణీకరించారు. சொற்பமான மக்கள் மாத்திரమే ஏற்றுக்கொண்டார். మరి చాలా కొద్ది మంది ఆయనను అంగీకరించారు. చాలా కొద్ది మంది ఆయనను అంగీకరించారు. கொஞ்சம் சொற்பமான மக்கள் மாத்திரமே ஏற்றுக்கொண்டார். చాలా కొద్ది మంది ఆయనను అంగీకరించారు. கொஞ்சம் பேர் மாத்திரமே நம்பினார்கள். ఓ కొంతమంది ఆయనని నమ్మినారు, அவர் விசுவாசித்தார்கள், ఆయనను విశ్వసించారు. அப்படி வந்தவர்கள் தான் இந்த சீஷர்கள் 12 பேர். ఆ విధంగా వచ్చిన వారే ఈ 12 శిష్యులై ఉన్నారు. యేసుక్రీస్తును నమ్మినాர்கள், యేసుక్రీస్తును నమ్మిన వారు, இவர்தான் மேசியான்னு నమ్మినాர்கள், ఆయనే మెస్సియా అని వాళ్ళు నమ్మినారు. அவர்தான் வந்து வானத்திலிருந்து வந்தவர் నమ్మినాர்கள், ఆయనే మరి పరలోకము నుంచి దిగి వచ్చిన వ్యక్తి అని నమ్మినారు, దేవుడని నమ్మినారు. இன்றைக்கு கூட தெரியுமானவர்களே, இன்றைக்கு கூட ఈ దినము కూడా ప్రియులారా అనేక மக்கள் அவர் ஏற்றுக்கொள்ள முடியவில்லை. అనేక ప్రజల వల్ల కూడా ఆయన ఇంకా కూడా ఆయన అంగీకరించిన వాళ్ళలేదు. இந்த மகத்தான செய்தியை ஏற்றுக்கொள்ள முடியவில்லை. ఈ యొక్క గొప్ప వర్తమానమును అందరి వల్ల అంగీకరించిన వాళ్ళలేదు. ஆனால் சொற்பமான மக்களை ஏற்றுக்கொண்டார்கள். అయితే చాలా కొద్ది మంది ఆ వర్తమానాన్ని అంగీకరించారు. அந்த சொற்பமான கூட்டத்தில் நீங்களும் நானும் இருக்கிறோம். ఆ యొక్క కొద్ది మందిలో మీరు నేను ఉన్నాను. கர்த்தரை நம்புகிறோம், దాని వల్లే మనం నమ్ముచున్నాము, கர்த்தரை விசுவாசிக்கிறோம், దాని వల్లే మనం విశ్వసిస్తున్నాము. ஒரு நாளானது வந்தது, ఒక దినము అనేది వచ్చింది. యేసుక్రీస్తు ముడిగా నమ్మిన இந்த 12 பேர் శిష్యులు, మరి పరిపూర్ణంగా విశ్వసించిన మరి ఆ యొక్క 12 మంది శిష్యులు, ஒரு மாலை பொழுதுல கூட்டமானது, நெரிசல் அதிகமானது, మరి ఆ యొక్క గుంపు ఎక్కువగా వచ్చింది కాబట్టి, கூட்டம் அதிகமானதுனால ఆ గుంపు ఎక్కువగా వచ్చారు కాబట్టి యేసుక్రీస్తు சொன்னார், మా యేసుక్రీస్తు చెప్పారు, நீங்கள் போய் మీరు వెళ్ళి விதமாக படகை ஆயத்தம் பண்ணி ரெடியா இருங்க, நான் வரேன்னாரு. మరి ఆ యొక్క ఓడను సిద్ధపరచండి అన్నారు. நேரமானது, మరి సమయం ఎక్కువైపోయింది, ஆனா நீங்க போங்க, మీరు వెళ్ళి நான் வரேன், మీరు వెళ్ళండి నేను మీ వెనకాల వస్తాను అన్నాడు. ஆனால் சீஷர்கள் என்ன பண்ணார்கள், మరి దోణను సిద్ధపరచమన్నాడు ఆయన, మీరు వెళ్ళండి అన్నాడు ఆయన. இவர் சீஷர்கள் என்ன பண்ணார்கள், మరి శిష్యులు ఏం చేశారో తెలుసా, அவர்கள் போய் படகை ஆயத்தம் பண்ணி அவர் கடந்து போய்விட்டார்கள். మరి వాళ్ళు వెళ్ళి సిద్ధం చేసి ఉంచండి అన్నాడు. అయితే వీలైతే ఆ యొక్క దోణను సిద్ధం చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. இவர் சொன்னார், நீங்கள் போங்கள் நான் வருகிறேன் என்று சொன்னார். ఆయన అన్నాడు, మీరు వెళ్ళండి నేను మీ వెనకాల వస్తాను అన్నాడు. అయితే వాళ్ళు ఏం చేశారంటే దోణను సిద్ధం చేసి కాకుండా వాళ్ళు ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. இவன் கடந்து போயிட்டாங்க, వాళ్ళు వెళ్ళిపోయారు, యేసుక్రీస్తు விட்டு போயிட்டாங்க, యేసుకి ప్రభు గారిని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. இவங்க போயிட்டாங்க படகுல, వీళ్ళు ఆ దోణికి వెళ్ళిపోయారు. ஓ படகுல போறாங்க எல்லாருமே, వాళ్ళు దోణిలో వెళ్తుండగా அருமையான ஒரு கூட்டத்தை கொண்டிருக்கிறார்கள் படகுல. మరి ఆ యొక్క దోణిలోనే మంచి సమయాన్ని వారు కలిగి ఉన్నారు. ஒவ்வொருத்தரும் యేసుక్రీస్తు గురించి பேசுகிறார்கள். మరి ఒక్కొక్కరు కూడా ప్రభు యేసుక్రీస్తు గారి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. எவ்வளவு மகத்தானவர் அவர், నీకు తెలుసా వాళ్ళు అంటూ ఉన్నారు, ఒకరిని చూసి ఒకరు ఎంత గొప్పవాడు ఆయన. யோவான் பேசுகிறான், ఓ యోహాన్ అంటున్నాడు, வானத்தையும் பூமியும் படைத்த தேவனாய் கர்த்தர் மாம்சத்துல வந்து அதுக்கு அப்பங்களை கொடுத்தாரு, ஞாபகம் இருக்கா? ఓ ఆకాశంలో భూమిని సృజించిన ఆ దేవుడు, ఆ మహా గొప్ప దేవుడు మరి రొట్టెను సృజించి ఇచ్చాడు అని ఎంత గొప్పవాడు ఆయన అంటున్నాడు. 5000 பேருக்கு போஷிச்சாரு, మరి 5000 మందిని ఆయన పోషించాడు. உண்மையில ஒரு மேசியா தான், ఆయన ఖచ్చితంగా మెస్సియానే. ఇశ్రాయేలులకు వనాంతరం పోషించ అదే దేవుడు ఇక పోషించాడు. ఓ ఇశ్రాయేలు ఆ యొక్క ఎడారి మార్గం గుండా పోషించింది ఆయనే. அவரே தான் இங்க அப்பமே கொடுத்தார். ఓ ఆ దేవుడే మరి ఇప్పుడు కూడా ఆయన రొట్టెలు ఇచ్చినాడు. ஒன்னு பேதுரு சொன்னான், అప్పుడు వెంటనే పేతురు అన్నాడు, ఓ ఉమ్మిన ஒரு மேசியா தான், ఖచ్చితంగా ఆయన మెస్సియానే.
எப்படி என் பேர் அவருக்கு தெரியும்? అయితే ఆయనకంటే నా పేరు తెలుసు అంటున్నాడు పేరు. எங்க அப்பா பேர் எப்படி தெரியும் அவருக்கு? నా తండ్రి పేరు ఆయనకి చెప్పాడు అన్నాడు. யோனாவின் குமாரனாகிய சீமோனே, ఓ యోనా యొక్క కుమారుడైన సీమోను అన్నాడు. எப்படி எங்க அப்பா பேர் அவருக்கு தெரியும்? నా తండ్రి పేరు ఆయనకంటే ఎలాగ తెలుసు అన్నాడు. உண்மையிலே மேசியா தான் இவன். ఖచ్చితంగా ఆయన మెస్సియానే ఉండాలి. உடனே பிலிப்பு பேசுகிறான், అంతలో పిలుపు అన్నాడు. உடனே நத்தானியேல் பேசுகிறான், நத்தானியேல் ఓ నతానియేలు మాట్లాడుతున్నాడు. எப்படி தெரியுமா அவருக்கு என்னை பத்தி? నా గురించి ఆయనకి ఎలాగ తెలుసు అంటున్నాడు. என் எதிர்க்க அவர் பார்த்தது இல்லையே. ఓ నన్ను ఎంతవరకు ఆయన చూసిందే లేదు. எப்படி அவருக்கு தெரியும் நான் அவருக்கு அத்திமரத்துக்கு கீழே இருந்தேன்? ఆయనకి ఏ విధంగా తెలుసు మరి నేను ఆ యొక్క చెట్టు కింద ఉంటానని? உண்மையில அவர் மேசியா தான். ఖచ్చితంగా ఆయన మెస్సియాని. இவர்கள் அறிந்து கொண்டார்கள் அவர் யாருன்னு. వీళ్ళందరూ కూడా గుర్తించారు వచ్చిన ఆయన ఎవరు అని. படகுல போய் கொண்டு பேசிக் கொண்டிருக்காங்க. మరి ఆ యొక్క దోణిలో వెళ్ళుచుండగా వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. கவனிங்கள் பிரியமானவர்களே, గమనించండి ప్రియులారా. இப்போ இவர்கள் சாட்சிகளை கொடுத்து கொண்டிருக்கிறார்கள். వీళ్ళందరూ కూడా మరి సాక్షులు మాట్లాడుతూ ఉన్నారు. தேவனை குறித்து பேசுகிறார்கள், దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ஆனால் அங்க இயேசுவானவர் அங்க இல்லை. అయితే యేసు ప్రభు అక్కడ లేడు. వింటున్నారా? சாட்சி கொடுக்கிறார்கள், వాళ్ళు సాక్షులు మాట్లాడుకుంటున్నారు. ஆனால் இயேசுவானவர் அங்க இல்லை. అయితే యేసు ప్రభు గారు అక్కడ లేరు. இது மிகப்பெரிய ஒரு தருணம் சாத்தானுக்கு, பிசாசுக்கு. ఇది మరి అపవాదికి ఇది మంచి సమయంగా ఉంది. నువ్వు ఏதாவது பண்ணியாக வேண்டும். వీళ్ళు ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. యేసు ప్రభు అక్కడ దోణిలో లేడు కాబట్టి ఇదే అపవాదికి ఒక సమయం అనుకున్నాడు అతను. యేసు అక్కడ இல்லை. ఎందుకంటే అక్కడ యేసు ప్రభు గారు లేడు. మిగపరి ఒక తరుణం அவங்களுக்கு. అది గొప్ప ఒక సమయమే ఉన్నది అతనికి, అవకాశమే ఉన్నది అతనికి. యేసువానவர் இல்லை. ఎందుకంటే ప్రభు గారు అక్కడ లేడు. కాట్సే கொண்டு வந்தான். గాలిని పెద్ద గాలిని తీసుకొచ్చాడు. అలైలే கொண்டு வந்தான். మరి అలలు తీసుకొచ్చాడు. మరి పెద్ద తుఫాను తీసుకొచ్చాడు. அவங்க கிட்டத்தட்ட சாகர நிலைமைக்கு அவங்க போறாங்க. మరి ఆ యొక్క దోణి అటు ఇటు ఊగుతూ ఉంది. அவங்க லைஃப் எடுக்கிறதுக்காக ప్లాన్ பண்றான். వారి యొక్క జీవితంలో నాశనం చేయాలనుకున్నాడు. கவனிங்கள் பிரியமானவர்களே, గమనించండి ప్రియులారా. యేసువానவர் అங்க இருந்தால் பிசாசு வர முடியாது. మరి యేసు ప్రభు గారు ఉంటే ఏ ఒక్క సాతానుడు రాలేడు. ఆమేన్ ఆమేన్. బట్ దే లెఫ్ట్ జీసస్ అండ్ వెంట్. వాళ్ళు ఎప్పుడైతే యేసు ప్రభువుని వదిలిపెట్టి వెళ్ళిపోయారో. ఆమేన్ ఆమేన్. அப்ப பிசாசு வந்துட்டான். అప్పుడు సాతాను వచ్చేసాడు. காலையில விதமாக நம்ம சில காரியங்களை நாம் பார்த்தோம். మరి ఉదయకాల సమయంలో కొన్ని కార్యాలు మనం చూసాం. யோனாவை குறித்து நாம் பார்த்தோம். మరి యోనా గురించి మనం చూసాం. கர்த்தருடைய சமூகத்தை விட்டு ஓடி போனான் என்று. మరి మానవుడు దేవుని యొక్క సన్నిధి నుంచి పారిపోవడం మనం చూసాం. ஒரு மனுஷன் கர்த்தருடைய சமூகத்தை விட்டு ஓடும்போது, ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధి నుంచి పారిపోవడం అనే కార్యాన్ని, ஒரு మనుషன் கர்த்தருடைய சமூகத்தை விட்டு ஓடி போகும்போது, ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధిని విడిచి పారిపోయేటప్పుడు ఇమిడియట్ గా எல்லாமே మోసమాడాలి. వెంటనే అన్ని కార్యాలు కూడా మరి మోసంగా మారిపోవు. அப்படி நடக்காது. ఆ విధంగా జరగదండి. కొంచె నాడికి எல்லாமே நல்லா இருக்கும். కొన్ని దినాలకు అన్ని బాగానే ఉంటాయి. எல்லாமே சாஃப்ட்டா இருக்கும். మరి అన్ని కూడా మరి సామాన్యంగా బాగానే ఉంటాయి. అన్ని సమాధానமா இருக்கும். సామాన్యంగానే ఉంటాయి. அதுக்குன்னு கர்த்தர் அங்க இருக்கிற கர்த்தர் பாதுகாத்துக்குள்ள అర్థం கிடையாது. అందుకని ప్రభు అక్కడ ఉన్నాడు, అక్కడ భద్రపరుస్తున్నాడు, కాపాడుతున్నాడు దానికి అది అర్థం కాదు. అన్ని బాగానే ఉన్నాయి, అన్ని చక్కగానే ఉన్నాయి, వీటికి దేవుడు అక్కడ ఉన్నాడనే అర్థం అది కాదండి. యోనా కర్తరుడి సముద్రத்துக்கு ఓడినాன். మరి యోనా మరి దేవుని యొక్క సన్నిధిని విడిచి పారిపోయాడు. కర్తరుడి సముద్రத்துக்கு ఓడి పోయిన பிறகு మరి దేవుని యొక్క సన్నిధిని విడిచి పారిపోయినప్పుడు తర్షీషుకి టికెట్ వాங்கினா. మరి తర్షీషుకి మరి వెళ్ళేటప్పుడు టికెట్ తీసుకున్నాడు. టికెట్ వాங்கிన பிறகு మరి టికెట్ తీసుకున్న తర్వాత పడగలే పోనా. మరి ఆ యొక్క ఓడలెక్కాడు. పడగలపై పడుకున్నాడు. మరి ఓడలెక్కి లోపల పోయి పడుకున్నాడు. நன்றாக தூங்கிக் கொண்டிருக்கிறார். బాగా నిద్రపోయాడు. He is resting. అతను విశ్రాంతి తీసుకుంటున్నాడు. இளைப்பாறிக் கொண்டிருக்கிறார். అతను విశ్రాంతిలో ఉన్నాడు. அவன் இளைப்பாறுகிறான் சொல்லும்போது அவன் எல்லாமே நல்லா இருக்குன்னு అర్థం கிடையாது. అతను విశ్రాంతి తీసుకుంటున్నాడు అనే దానికి అన్ని బాగున్నాయి అనే దానికి అర్థం కాదండి. ఏమే కర్తరుడి సముద్రத்துக்கு ఓడి పోகும்போது దేవుని యొక్క సన్నిధిని విడిచి పారిపోయేటప్పుడు உடனடியாக நெகட்டிவாக மாறாது. వెంటనే అన్ని కూడా మారిపోవు. உடனடியாக நெகட்டிவாக மாறாது. అన్ని కూడా మరి వెంటనే మారిపోవండి. ఏమే కొంచెం నాளைக்கு நல்லா இருக்கும்.
కొన్ని దినములకు అన్ని బాగానే ఉంటాయి, మంచిగానే ఉంటాయి అన్ని. அதுக்குன்னு எல்லாமே நல்லா இருக்கிற அர்த்தம் கிடையாது. అందుకని అన్ని బాగుంటాయనే అర్థం కాదు అది. నో 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 నో. లేదు లేదు లేదు. பிசாசு காரியம் செய்கிறான். మరి సాతాను కార్యాలు చేస్తూ ఉన్నాడు. కొంచెం నేరం పోச்சு. కొంచెం సమయం గడిచింది. அதன் பிறகுதான் காற்று வந்தது. దాని తర్వాతనే గాలులు వచ్చాయి, పెనుగాలులు వచ్చాయి, அணைகள் வந்தது. అలలు రేపు కొడుకు వచ్చాయి. படகு ஆட ஆரம்பிச்சது. మరి ఆ యొక్క దోణి అటు ఇటు కదులుతూ ఉన్నది. కారణం என்ன? కారణం ఏంటి? యేసుడు అక్కడ இல்ல. ఎందుకంటే యేసు ప్రభు గారు అక్కడ లేడు. దేవుడు అక్కడ இல்ல. దేవుడు అక్కడ లేడు. దేవుడు ఇல்லாத இடமானது அசையும். దేవుడు లేకపోతే ఆ స్థలము కదిలింపులో ఉంటుంది. వీడు ఆడం. ఆ యొక్క ఇల్లు కదిలింపులో ఉంటుంది. జీవితం ఆడం. నీ జీవితం కూడా కదిలింపులోకి వెళ్తుంది. வாழ்க்கை சரி కాదు. జీవితం సరిగ్గా ఉండదు. కొంచెం నాளைக்கு நல்லா இருக்கும். కొన్ని సమయానికి కొన్ని కాలానికి అలా వెళ్తుంది. கேக்குறீங்களா? వింటున్నారా? ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. 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 కొంచె నాளைக்கு நல்லா இருக்கும். కొంత కాలానికి బాగానే ఉంటుంది. ஆனா ரொம்ப நாளைக்கு நல்லா இருக்காது. అయితే కొన్ని మరి ఎక్కువ కాలానికి బాగానే ఉండదు. యేసు இல்ல என்றால் சமாதானம் இல்லை. యేసు ప్రభు గారు లేకపోతే అక్కడ సమాధానం ఉండదండి. యేసు இல்ல என்றால் சந்தோஷம் இல்லை. అక్కడ యేసు ప్రభు లేకపోతే సంతోషం ఉండదు. The devil seen him out there without him. మరి అపవాది చూశాడు, సాతానుడు చూశాడు అక్కడ ప్రభు యేసుక్రీస్తు లేడు అని. యేసుక్రీస్తు అక్కడ పడగల இல்ல. ఆ యొక్క దోణిలో యేసు ప్రభు గారు లేరని సాతాను చూశాడు. పడగల యేసు இல்ல. ఆ యొక్క దోణిలో ఆయన లేడు, యేసుక్రీస్తు లేడు. Left Jesus and went. వాళ్ళు యేసు ప్రభు గారు వదిలివేసి వాళ్ళు వెళ్ళిపోయారు. యేసు విட்டுவிட்டு அவர் போய்விட்டார். వాళ్ళు యేసు ప్రభు గారిని విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎప్పుడు యేసు విட்டு పోనారో, ఎప్పుడైతే వాళ్ళు యేసు ప్రభు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారో తొల్லையானது வந்தது. అప్పుడే సమస్యలు ప్రారంభమయ్యాయి. కష్టమానது வந்தது. అప్పుడే కష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రతియానது வந்தது. అప్పుడే సమస్యలు వచ్చాయి. యేసుவோடு இருக்கும்போது வராது. యేసు ప్రభు గారు ఉంటే అవన్నీ రావు. అవన్నీ రావు. గారు అంటున్నారు, the moment Jesus left the home of Lazarus, ఆ యొక్క యేసు ప్రభు గారు లాజరు ఇంట్లో ఉన్నంత వరకు எந்த தொல்லையும் இல்ல. అక్కడ ఏ సమస్యలు కష్టాలు లేవు. ఎప్పుడు యేసువాడు లాజరు వీட்டு విட்டு పోనారో, ఎప్పుడైతే లాజరు ఇల్లు వదిలిపెట్టి యేసు ప్రభు గారు వెళ్ళిపోయారో వ్యాధి వస్తుంది. అప్పుడు వ్యాధి వచ్చింది, మరణం వస్తుంది. మరణం ఇంటికి వచ్చింది. కారణం என்ன? కారణం ఏంటి? యేసు అక్కడ இல்ல. ఎందుకంటే యేసు ప్రభు గారు అక్కడ లేరు. They left Jesus. వాళ్ళు యేసు ప్రభువుని వదిలిపెట్టారు. యేసు எங்க இருக்காரு அங்கதான் பாதுகாப்பு உண்டு. యేసు ప్రభు గారు ఎక్కడ ఉంటారో అక్కడే భద్రత. அவருடைய வார்த்தை செய்யும் போது பாதுகாப்பு உண்டு. ఆయన వాక్యం ఆయన లేఖను నెరవేర్చేటప్పుడు అక్కడే భద్రత. கர்த்தருடைய சமூகத்துல தான் பாதுகாப்பு. ఆయన యొక్క సన్నిధిలోనే మనకు భద్రత కలిగి ఉన్నాం. அவர் சமூகத்துல தான் சந்தோஷம். ఆయన సన్నిధిలోనే మనకు సంతోషం. அவர் சமூகத்துல தான் ஆனந்தம். ఆయన యొక్క సన్నిధిలోనే ఆనందము మనకు. அவர் சமூகத்துக்கு வெளியே போகும்போது, ఆయన సన్నిధి విడిచిపెట్టి మనం బయటికి వెళ్ళినప్పుడు, அவர் வாக்கு விட்டு வெளியே போகும்போது, ఆయన వాక్యం వదిలిపెట్టి బయటికి వెళ్ళినప్పుడు, செய்தி விட்டு போகும்போது, వర్తమానం వదిలిపెట్టి బయటికి వెళ్ళినప్పుడు Satan is waiting. సాతాను చూస్తున్నాడు, వాడు వేచి ఉన్నాడు. సాతాను అపవాది. That is an opportunity for him. వాడికి గొప్ప ఒక అవకాశం వచ్చింది. Amen. Amen. As long as you are the message. మనము వర్తమానంలో నిలిచినంత వరకు, செய்தியில் இருக்க மட்டுமா, వర్తమానంలో మనం ఉన్నంత వరకు, వాక్యం இருக்க மட்டுமா, వాక్యంలో మనం ఉన్నంత వరకు, యేసుவோட கூட இருக்க மட்டுமா, యేసు ప్రభు గారు మనతో ఉన్నంత వరకు సాతాను వర முடியாது. సాతాను మన దగ్గరికి రాలేదు. సాతాను వర முடியாது. సాతాను మన దగ్గరికి రాలేదు. సాతాను వర முடியாது. సాతాను మన దగ్గరికి రాలేదు. ప్రియులారా, ఒక్కరిగా భయపడేవాడు. ఆయన ఒక్కరిగా అపవాది భయపడతాడు. ఒక్కరిగా భయపడేవాడు. ఆయన ఒక్కరిగా అతను భయపడతాడు. కారణం ఏంటో తెలుసా? మీకు భయపడదు, అతను నాకు భయపడడు. ఎవరికి భయపడడు. அரசியல்வாதிக்கு భయపడడు. ప్రఖ్యాతి చెందిన లేకపోతే ఆ యొక్క రాజకీయ నాయకుడికి భయపడ్డు. రాజాకు భయపడ్డు. రాజులకు భయపడడు. ట్రంప్కు భయపడ్డా. ట్రంప్కు భయపడ్డా. ట్రంప్కు కూడా భయపడడు. யாருக்கு భయపడ్డా. ఎవరికి కూడా భయపడడు. ఒక్కరిగా భయపడడు. ఒక్కరికే భయపడడు. దేవుడికి మాత్రమే భయపడతాడు. ఎవరికి భయపడతాడు తెలుసా? కర్తరికి భయపడు. దేవుడు ప్రభువుగా భయపడతాడు. యేసు నామముకు భయపడు. యేసు నామమునిగా భయపడతాడు. దేవుడు ఒక్కరిగా భయపడు. ఆయన ఒక్కరిగా భయపడతాడు. మరి యారు
பயப்பட மாட்டான். ఎవరికి కూడా అతను భయపడడు. அவர் நாமத்துக்கு வல்லமை உண்டு. ఎందుకంటే ఆయన నామానికి శక్తి కలదు. இயேசுவின் நாமத்துக்கு வல்லமை உண்டு. ఓ యేసుక్రీస్తు నామములో బలము కలదు. சைத்தானுக்கு பயம் உண்டு. సాతాను దానికి భయపడతాడు. 2000 கைது பிடித்த ஒரு மனுஷன் ఓ 2000 దయ్యాలు పట్టిన ఒక వ్యక్తి వచ్చాడు. யாரும் ஒண்ணுமே பண்ண முடியல. ఎవరు ఏమి చేయని వాళ్ళ వ్యక్తి குடும்பத்தால ஒண்ணும் பண்ண முடியல. కుటుంబం ద్వారా ఏం చేయని వాళ్ళు சபையால ஒண்ணும் பண்ண முடியல. కుటుంబం ద్వారా ఏం చేయని వాళ్ళు யாராலுமே செய்ய முடியல. ఎవరి వల్ల కూడా ఏం చేయని వాళ్ళు அந்த ஊரோட ஒண்ணும் செய்ய முடியல. ఆ ఊరు ప్రజల వల్ల ఏమి చేయని వాళ్ళు யாராலுமே செய்ய முடியல. ఎవరి వల్ల కూడా ఏం చేయని వాళ్ళు கடைசியா ஒரு மனுஷன் చివరికి ఒక వ్యక్తి నడిచొచ్చాడు. சாதாரண மனுஷன் வந்தான். సామాన్యంగా ఒక వ్యక్తి నడిచొచ్చాడు. அவரை பார்த்த உடனே ఆయన చూసిన వెంటనే கண்டுபிடிச்சான். కనుగొన్నాడు. தொலைப்பட்ட முடியும். శ్రమ పెట్టి సాతాను పక్కకి అన్నాడు. சடியில వెంటనే 2000 பேர் 2000 దయ్యాలు நம்ம கூட்டவன ஓடிச்சு. అతని వ్యక్తిని వదిలిపెట్టి పారిపోయాయి. அப்பட்டதுதான் பயணம். ఆయన ఒక్కరిగా పడిపోతాయి. இயேசு நாமத்துக்கு அப்பேற்பட்ட வல்லமை உண்டு. ఓ యేసుక్రీస్తు నామములో అటాక్టివ్ యొక్క శక్తి కలదు. பிசாசுக்கு பயம் உண்டு. ఓ ఆ యొక్క సాతాను భయపడతాడు. As long as Jesus is there, இயேசுவோட இருக்க மட்டுமா. ఓ యేసు ప్రభు గారు అక్కడ ఉన్నంత కాలము. Sorry, ஒரு நிமிஷம். He is not able to hear. எனக்கே கேட்கல. I am not able to hear. சொல்லுங்க. ఇది వినిపించటం లేదు. ఆయన పాటు వాయిస్ వినలేదు, నాకు రాలేదు, వినపడటం లేదు, వాయిస్ రాలేదు క్లియర్ గా. ఒక్కరా తిప్పండి దాన్ని. ఓకే ఓకే మంచిది. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. క్షమించండి. సరే, బ్రహ్మాండం சொல்லுகிறார், the devil seen them out there without him. మరి సౌర్ బ్రహ్మాం గారు అంటున్నారు, అతను సాతానుడు ఆయన అక్కడ లేడనేది అతను చూశాడు. యేసు వనవ అங்க இல்ல. యేసు ప్రభు గారు అక్కడ లేడు. పడగల అங்க ஒரு இல்ல. ఆయన ఆ యొక్క దోణలో లేడు. ఆ పడగల அவர் இல்லன்னு கேள்விப்பட்ட உடனே ఆయన దోణలో లేడు అని వినిన వెంటనే ఇమిడియట్ గా వந்தான். వెంటనే అతను వచ్చేసాడు అక్కడికి. தொல்லைகளை கொண்டு வந்தான். ఓ కష్టాన్ని తీసుకొచ్చాడు. అలగిలే கொண்டு வந்தான். ఓ అలలను తీసుకొచ్చాడు. పడగాడు. ఓ ఆ దోణ అటు ఇటు ఆడుతూ ఉన్నది. ఓ என்ன పడదనే తెలియదు. ఏం చేయాలో తెలియలేదు. என்ன செய்யறதுనే తెలియలేదు. ఏం చేయాలో తెలియలేదు. ఇట్ ఇస్ దేర్ ప్రాబ్లం. అవర్ ప్రశ్న అది వారి యొక్క సమస్య. అది even they left Jesus and they've gone. ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభు గారిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. எப்போ ஒரு மனுஷன் இயேசு விட்டு போகிறானோ, ఎప్పుడైతే ఒక వ్యక్తి మరి యేసు ప్రభువుని వదిలిపెట్టి వెళ్ళిపోతాడో నిశ్చయముగా he is inviting problems. నిశ్చయముగానే మరి అతను ఆ కష్టాలను తీసుకొని వస్తాడు, శ్రమల్ని తీసుకొని వస్తాడు. ఆమేన్. எப்படி தேவன் நம்ம கவனிச்சிருக்காரோ அதே மாதிரி அவனும் பார்த்துனே இருக்கிறான். మన దేవుడు ఏ విధంగా మనల్ని గమనిస్తూ ఉన్నాడో ఆ విధంగానే అతను కూడా మనల్ని గమనిస్తూ ఉంటాడు. వెయిట్ பண்ணிட்டே இருக்கான். వాడు వేచి చూస్తూనే ఉంటాడు. ఎప్పుడు நமக்கு డిస్టర్బెన్స్ கொண்டு வரணும், ఎప్పుడు మనకి ఆ యొక్క ఇబ్బందిని కలిగించాలి, ఎప్పుడు நமக்கு தொல்லை கொண்டு வரணும், ఎప్పుడు మనకి శ్రమలు కలిగించాలి అని. ఆమేన్. பிரபாகம் சொல்லுறா, పాస్టర్ గారు అంటున్నారు, நீ இங்க இருந்து ஏன் சிக்கத்துக்கு முன்னாடி அவன் காத்து கொண்டு இருக்கிறான். మరి ఇక్కడ నుంచి మీరు లేచి నిలబడిన వెంటనే అతను అక్కడ బయట వేచి ఉంటాడు. he is waiting. ఓ అతను వేచి ఉంటాడు. అక్కడ వెయిట్ பண்ணிட்டு இருக்கான். అక్కడ వేచి ఉంటాడు. பிரச்சனையை கொண்டு வரதுக்கு வெயிட் பண்றான். பிரச்சனையை கொண்டு வரதுக்காக ఖచ్చితంగా అతను ఆ యొక్క సమస్యలు తీసుకొని రావడానికి అతను వేచి ఉన్నాడు. యేసు இருக்கிறது இருக்காது பிரியமானவர்களே. యేసు మరి ప్రభు గారు ఉన్నది ఇక్కడ అతడి కార్యాలు రావు ప్రియులారా. எப்பொழுதெல்லாம் இஸ்ரவேலர்கள் இயேசுக்கு தேவனை விடுகிறார்களோ, ఆ యొక్క ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు ఆ యొక్క దేవుని వాళ్ళు వదిలిపెట్టి వెళ్తారో, they ran out of water. தண்ணி இல்லாம போகுது அவங்களுக்கு. మరి వాళ్ళు ఎప్పుడైతే దేవుని వదిలిపెట్టి వెళ్తారో వాళ్ళు నీళ్ళకి అక్కడ కష్టపడ్డారు. ఆమేన్. వాళ్ళు వ్యాధిపడుகிறார்கள். మరి వ్యాధిలో వాళ్ళు పడ్డారు, సాగరాர்கள், వాళ్ళు మరణిస్తున్నారు. ఆమేన్. ఇறந்து పోகிறார்கள், లైఫ్ ఇறந்து పోகிறார்கள். అక్కడ వాళ్ళు మరణిస్తున్నారు, వాళ్ళ జీవితమును పాడు చేసుకుంటున్నారు. దేవుని విட்டு పోనదனால, దేవుని విడిచిపెట్టి పోయిన దాని వల్ల. ఆమేన్. దేవుడే இருக்காரு, அவரும் அவருடைய வார்த்தையும் ஒன்று, அங்கதான் இருக்காரு. దేవుడు తన యొక్క లేఖనము రెండు ఏకమై ఉన్నది, దాంట్లోనే ఆయన ఉంటాడు. ఆమేన్. దేవుడు వழியை పోటారు, அந்த வழியில தான் దేవుడు இருக்காரு. దేవుడు ఒక మార్గాన్ని పెట్టారంటే ఆ మార్గంలోనే ఆయన వస్తాడు. அந்த வழியில வருகிறவங்களுக்கு தான் இரக்கத்துல ஐஸ்வர்யம். ఆ మార్గంలో వచ్చే వారికే ఆయన సంపన్నుడై ఉన్నాడు, దయ సంపన్నుడై ఉన్నాడు. எப்ப அந்த வழி விட்டு போகிறார்களோ, ఎప్పుడైతే వాళ్ళు ఆ యొక్క మార్గమును విడిచి వెళ్తారో எல்லாத்தையும் இழந்து போகிறாరు, వాళ్ళన్నిటిని కూడా పోగొట్టుకుంటారు. కాబట్టి ఈశ్వరుడు వనాంతరத்தில் வரும்போது గమనించండి, వాళ్ళు ఆ యొక్క ఎడారి గుండా వాళ్ళు వచ్చేటప్పుడు
வனாந்தரத்துல அவன் நடந்து வரும்போது వాళ్ళ ఎడారిలో వాళ్ళు ఆ విధంగా నడుస్తూ వస్తున్నారు. தண்ணீர் அவங்களுக்கு இல்ல, వాళ్ళకి అక్కడ నీళ్లు లేవు, சாப்பாடு இல்ல, ఆహారం లేదు. மோசமே கத்துறாங்க. ఆ మోసం చూసి అరుస్తున్నారు. காரணம் என்ன? కారణం ఏంటి? அவங்க தேவனுடைய வழி விட்டு விலகி போனார்கள். మరి వాళ్ళు దేవుని యొక్క మార్గం నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. தேவனுடைய வார்த்தை விட்டு விலகி போகும்போது, మరి దేవుని యొక్క మార్గం నుంచి మనం బయటికి వెళ్ళినప్పుడు, கர்த்தருடைய சமூகத்தை விட்டு விலகி போகும்போது, దేవుని యొక్క సన్నిధిని విడిచి మనం బయటికి వెళ్ళినప్పుడు அவன் நிச்சயமாக பிசாசு காரியங்களை செய்வான். నిశ్చయంగానే సాతానుడు కార్యాలు చేస్తాడు. தொல்லைகளை கொண்டு வருவான், కష్టాలు తీసుకొస్తాడు, பிரச்சனைகளை கொண்டு வருவான், సమస్యలు తీసుకొస్తాడు, கஷ்டங்களை கொண்டு வருவான், కష్టాలు తీసుకొస్తాడు, வியாதிகளை கொண்டு வருவான், వ్యాధులు తీసుకొస్తాడు, எல்லாத்தையும் செய்வான். అన్నింటినీ చేస్తాడు. அழுத்தத்தை கொண்டு வருவான். మరి మీకు ఒత్తిడిని తీసుకొస్తాడు. பிள்ளைகள் எதிர்ப்பாங்க, உங்களுக்கு விரோதமாக எழுப்புவான். మరి పిల్లలు కూడా మీకు విరుద్ధంగా మాట్లాడేటట్టు చేస్తారు. something he will do, ఏదో செய்வான். ఏదో ఒక సమస్యను వాడు చేస్తానే ఉంటాడు. ஏன்னா இயேசு இல்ல, ఎందుకంటే యేసు ప్రభు గారు అక్కడ లేరు. ஏன்னா இதெல்லாம் அவன் செய்வான் எல்லாமே. ఇవన్నీ అతను చేస్తాడు. அதேதான் நடந்தது நம்ம யோனாக்கும். ఆ కార్యమే ఆ యోనా యొక్క జీవితంలో కూడా జరిగింది. అతను సముద్రం విட்டு ఓడినాడు. ఎందుకంటే అతను ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి పారిపోయాడు. போய் அந்த படகுல ஏறிட்டான். అతను పోయి ఆ ఓడలో ఎక్కిపోయాడు. கவனிச்சீங்களா? இதெல்லாம் நினைச்சுங்கிறாரு யோனா, யாருக்குமே தெரியாது. గమనించారా? ఇవన్నీ యోనా అనుకుంటున్నాడు ఎవరికి తెలియదులే అని. அவர் டிக்கெட் வாங்குறது அவருக்கு தெரியும். ఆయన టికెట్ తీసింది ఆయనకి తెలుసు. దర్శించుకుని కేట్ వాங்குறது அவருக்கு தெரியும். దర్శించుకు వెళ్ళాలని ఆయన అడిగి తీసుకునింది కూడా ఆయనకి తెలుసు. పడగల పోయి ఏడறது அவருக்கு தெரியும். ఓడలో పోయి ఎక్కి కొనుక్కునేది కూడా ఆయనకి తెలుసు. అక్కడ పట్టు తోడుదా அவருக்கு தெரியும். అక్కడ పోయి నిద్రపోయేది కూడా ఆయనకి తెలుసు. எல்லாமே அவருக்கு தெரியும். అన్ని ఆయనకి తెలుసు. సమస్తం ఆయన ఎరిగి ఉన్నాడు. யோனாவை முற்றிலுமாக அறிந்திருக்கிற தேவன், యోనాను సమస్తము ఎరిగిన దేవుడు ఆయన. நம்மை குறித்து முற்றிலுமாக அறிந்திருக்கிறார். మన గురించి కూడా ఆయన సమస్తము ఎరిగి ఉన్న దేవుడు. இன்னைக்கு யாராரு எந்தெந்த போட்ல இருக்கிறான்னு அவருக்கு தெரியும். ఎవరెవరు ఏ యొక్క ఓడలో ఉన్నారని కూడా ఆయనకి తెలుసు. நம்ம என்னென்ன செஞ்சுக்கிட்டு కూడా அவருக்கு தெரியும். ఏమేమి చేశారని కూడా ఆయనకి తెలుసు. நம்ம ఎங்க టికెట్ వాங்கி போறோம் அவருக்கு தெரியும். మనం ఎక్కడికి టికెట్ తీసుకొని పోతున్నామని ఆయనకి తెలుసు. రహస్యంగా செய்யறது அவருக்கு தெரியும். మర్మంగా రహస్యంగా మనం ఏం చేస్తున్నామో ఆయనకి తెలుసు. கர்த்தருக்கு மறைவானது ஒன்றுமே இல்லை. ప్రభువుకు మరుగైనది ఏది కూడా లేదు. సకలము వెట్ట வெளியாக ఓపెన్ మరి ప్రభువుకు సమస్తము కూడా మరి తెరవబడిన కార్యాలుగా ఉన్నాయి. వాలిబர்கள் சிலர் நினைக்கிறார்கள், వాలిబர்கள் சிலர் యవనస్తులు కొన్ని సమయంలో ఈ విధంగా అనుకుంటున్నారు. அவனுக்கு தெரியாது, ఇవన్నీ ఆయనకి తెలియదులే. அவனுக்கு தெரியாது, ఆయనకి తెలియదు. రహస్యమాయి செய்யறது எல்லாம் அவனுக்கு தெரியும். నువ్వు రహస్యంగా చేసే ప్రతిదీ కూడా ఆయనకి తెలుసు. என்ன వీడియో పాకறாங்க, என்ன செய்யறாங்க, எல்லாமே దేవుడు அறியும். ఏ వీడియో చూస్తున్నావు, ఏం చేస్తున్నావు, నువ్వేమేమి చూస్తున్నావు, సమస్తము ఆయనకి తెలుసు. நம்ம என்ன பேசுறோம், మనం ఏం మాట్లాడుతున్నాం, என்ன செய்யறோம், మనం ఏం చేస్తున్నాం, எங்க போறோம், ఎక్కడికి పోతున్నాము, எல்லாமே దేవుడు அறிவார். సమస్తం ఆయనకి తెలుసు. நீங்க அப்ப இந்த கேள்வி கேட்கலாம். మీరు ఇప్పుడు ఈ యొక్క ప్రశ్నను అడగొచ్చు. ఎవరైనా తమరైన టికెట్ எடுத்துப்பாరే దేవుడు తడిక పెడతానా? లోనైతే మరి వేరే తప్పైన మార్గంలో వెళుతున్నాడే టికెట్ తీసుకొని ఎందుకు దేవుడు ఆపలేదు అని. దేవుడు ఆపే మాటారు. దేవుడు ఆపడండి. ఆమె our God is a gentle God. ఎందుకంటే దేవుడు మర్యాద కలిగిన దేవుడు ఆయన. He is a gentle God. ఆయన మర్యాద కలిగిన దేవుడు ఆయన. ఆమె అవర్ పిచ్చిగా ఇడి మాటారు. ఆయన పోయి వెళ్ళి లాక్కొని రాడు ఆయన. యోనావా, యోనారా, ఏం టికెట్ எடுக்கறாங்க? ఎందుకు టికెట్ తీసుకుంటున్నావు? ఏం దర్శించుకు పోరా? ఎందుకు దర్శించుకుపోతున్నావు? సొక్క కుచి ఈతున్నావు. సొక్క పట్టు లాక్కొని రాడు ఆయన. లేదు లేదండి. our God is a gentle God. ఆయన మర్యాద కలిగిన దేవుడు మన దేవుడు. we have to choose. మనమే ఖచ్చితంగా ఎన్నుకోవాలా. நாம் தான் தெரிந்து கொள்ள வேண்டும். మనమే ఎన్నుకోవాలా. நாம் கேட்கிற வார்த்தைக்கு நம்ம பிரீతిக்கு செலுத்த வேண்டும். మనం వినుచున్న యొక్క వాక్యములకు లేఖనములకు మనము స్పందన చేస్తున్నామా? నడువలిயாக இருக்க முடியாது. నడువలిயாக మనము మరి మధ్యలో మరి ఆ విధంగా మనం ఉండలేము. they left Jesus and went. వాళ్ళు యేసు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. என்ன செஞ்சிருக்காங்க? முதலாவது వాళ్ళు మొదటిగా వాళ్ళు ఏమి చేసి ఉండాలా? యేసు கிறிஸ்துவை போங்கன்னு சொன்னபோது మరి యేసు క్రీస్తు వారిని చూసి మీరు వెళ్ళండి అన్నప్పుడు என்ன செஞ்சிருக்காங்க? இல்ல நாங்க விடுவதில்லை. వాళ్ళు చెప్పుండాలి ఈ విధంగా, నిన్ను మేము విడువు అని చెప్పుండాలా. நாங்க விடுவதில்லை ஐயா. అయ్యా మేము మిమ్మల్ని విడువమని అని చెప్పుండాలి. எங்க போறீங்க? మీరు ఎక్కడికి వెళ్తారో మేము అక్కడికే వస్తామని. எங்க இருக்கீங்க? మీరు ఎక్కడ ఉంటారో మేము అక్కడే ఉంటామని. நீ இருக்கிற என்ன చేయడం? మీరుండే స్థలమే నా స్థలం అని వాళ్ళు చెప్పుండాలి.
But they went and they started the boat. వాళ్ళు వెళ్ళి ఆ యొక్క ఓడలోకి వెళ్ళిపోయారు. ఏమి చేశారు? ఎందుకు వాళ్ళు ఆ విధంగా చేశారు? ఏమి చేశారు? ఎందుకు ఆ విధంగా చేశారు? They put the trust on their ability. அவங்க நம்பிக்கை எது மேல வச்சாங்கன்னா அவங்களுடைய தன்மை மேல வைத்தாரு. వాళ్ళు దేని మీద వాళ్ళ యొక్క నమ్మకాన్ని పెట్టారంటే వాళ్ళ యొక్క సామర్థ్యం మీద వాళ్ళు పెట్టారు. Amen. ఏనా இவங்கெல்லாம் வந்து fishermen. వాళ్ళందరూ కూడా మరి జాలర్లై ఉన్నారు. పడవ நல்லா ఓట தெரியும். వారికి ఆ యొక్క దోణలు బాగా మరి డ్రైవ్ చేయగలరు. పేదరికి தெரியும். పేదరికి చాలా బాగా తెలుసు. రా వెళ్ళిపోదామన్నాడు. ఎందుకంటే వాళ్ళ దోణ తెలుసు కాబట్టి వెళదాం పద అన్నాడు. అన్ని మనం చూసుకొచ్చి రాంటి పోదామన్నాడు. యేసు పోయిட்டாங்க. యేసు ప్రభువుని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. గమనించండి పిల్లలారా, విశ్వాసం நம்மள காட்டில స్మార్ట్. సాతాను మనకంటే వాడు చాలా స్మార్ట్, చాలా వివేక జ్ఞానం గల ఒక వ్యక్తి అతను. நம்ம తరమనంగా పనికాదు. మన యొక్క కార్యాలన్నీ కూడా వాడి ముందు పనికిరావు. நம்ம జ్ఞానంగా పనికాదు. మన యొక్క జ్ఞానము వాడి ముందు పనికిరాదు. ఎదుగుదల సెట్ అవ్వదు. అక్కడ ఏది కూడా పనికిరాదు. పడగలో పోయిటారు. వాళ్ళందరూ కూడా దోణి ఎక్కి వెళ్ళిపోయారు. కొంచెం లైట్ గా కాతడికి ఆరంభించింది. కొంచెం మెల్లగా ఆ యొక్క గాలి వీచడం ఆరంభించింది, ప్రారంభమైంది. ఆంద్రేయ యోహాను పడగొట్టుకున్నారు. మరి ఆంద్రేయ మరి యోహాను కూడా ఆ విధంగా దోణను తోలుతూ ఉన్నారు. அந்த விசை அழுத்தமாக போடுறாங்க. ఆ యొక్క కర్రను వేస్తూ ఉన్నారు. எல்லாரும் சேர்ந்து போடுறாங்க. అందరూ కూడా కలిపి వేస్తూ ఉన్నారు. எல்லாரும் சேர்ந்து போறோம். అందరూ కూడా కలిపి అందరూ రాండి మనం అందరూ కలిపి వేద్దామన్నారు. ஒன்றாக சேர்ந்து ஒன்று கூடி செய்கிறார். అందరూ ఏకంగా అన్ని దోణిని తోలుతూ ఉన్నారు. సరే ఐలేసా ఐలేసా అని ఏలేలో ఐలేసా అని దాన్ని తోలుతూ ఉన్నారు. ఆ దోణిని they started driving the bike. వాళ్ళ విధంగా యొక్క దోణిని తోలుతూ ఉన్నారు. కాతున అధికంగా అడిగారు. గాలి ఇంకా ఎక్కువగా వీచడం ప్రారంభించింది. ఇంకా పోయి అధికంగా வந்துச்சு. ఆ యొక్క తుఫాన్ ఇంకా ఎక్కువగా రావడం ప్రారంభించింది. ఇవుకి ఇప్పుడు కష్టమా ఉంది. ఇప్పుడు వాళ్ళు తోడడానికి కష్టపడ్డారు. ఓ పీటర్, అప్పుడు అతను అన్న ఒక వ్యక్తి అన్నాడు, పీతరు ఎక్స్పీరియన్స్ నువ్వు చాలా అనుభవం కలిగిన వ్యక్తి అయ్యా, నువ్వు వచ్చి ఈ యొక్క దూరాన్ని తోలన్నాడు. ఇప్పుడు పేతురు వస్తున్నాడు. ప్రమాదం అదంతా ఏం లేదు, నేను తోలేస్తానన్నాడు. అదే పెద్ద గాలి, అదే పెద్ద తుఫాన్, అదే పెద్ద నీరా, నేను తోలుతాను దాన్ని చూసుకుంటా. నా పాగాద తన్నీరా, నేను చూడని నీళ్ళ, నా పాగాద కాற்றா, నేను చూడని గాలి, నా పాగాద పుయలా, నేను చూడని తుఫానా, இதெல்லாம் எனக்கு தெரியாதா, ఇవన్నీ నాకు తెలియవా, ఇవన్నీ నాకు సామాన్యమే అన్నాడు. ఎలా ఒదుగు అందరూ పక్కకి రండి అన్నాడు. పిడికిరారు. ఆయన పోయి ఆ యొక్క దోణిని పట్టుకున్నాడు. ఆ కర్రను పట్టుకుని తోలుతూ ఉన్నాడు. కొంచెం పోదు వేస్తూ ఉన్నాడు. అధికమవుదు. ఇంకా గాలి పెరుగుతూ ఉంది, ఎక్కువ అవుతూ ఉంది. ఇది వినోదం. మరి మెరుపులు వస్తున్నాయి, మెరుపులు వస్తున్నాయి, ఉరుములు వస్తున్నాయి. ఎలా పక్కన కాతడిగింది, అన్ని పక్కల గాలి వస్తూనే ఉంది. ఎంత పక్క పోవాలో తెలియదు, ఏ పక్క వెళ్ళాలో అతనికి అర్థం కాలేదు. అన్ని నీళ్ళు ఇంకా పొంగుతూ ఉంది, என்ன పడవలో తెలియదు, ఏం చేయాలో తెలియలేదు. ఇది విషయం పోయలేదు. వేస్తూ ఉన్నాడు ఆ కరెంట్. ரொம்ப హెవీగా இருக்கு, ఎక్కువ కష్టంగా కష్టపడుతున్నాడు. కష్టపడుతున్నాడు, అతని వల్ల మారలేదు. వచ్చేసి అది విరిగిపోయింది కర్ర. என்ன செய்யணும்னு தெரியல, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. அவங்க எல்லா நம்பிக்கையும் போயிடுச்சு, వారి యొక్క నమ్మకం అంతా వెళ్ళిపోయింది. அவங்க எல்லாம் நம்பினது யாரா பேதுரு. వాళ్ళందరూ కూడా నమ్మకాన్ని ఎవరి మీద పెట్టారంటే పేదరు పైన పెట్టారు. పేదరు ముడియా యార నమ్మకం వచ్చారు అవరు మీదే. పేదరు ఎవరి మీద నమ్మకం పెట్టారంటే అతని మీదనే పెట్టుకున్నారు. அவங்க అనుభవం మీద వచ్చారు, ఎందుకంటే అతను పొందుకున్న అనుభవం మీద పెట్టాడు. நம்ம எல்லா அனுபவம் வேலை செய்யாது. అనుభవాలు అన్ని కూడా పనికిరావు ప్రియులారా. எல்லா நம்பிக்கை மாற்றி போனது. అన్ని నమ్మకములు కూడా మరి కృంగిపోయాయి, పడిపోయాయి, అన్ని విరిగిపోయినాయి, అన్ని విరిగిపోయాయి. నம்பிకై పోச்சு, నమ్మకములో వెళ్ళిపోయింది. ఇంకా జీవించడానికి కుదరదు అనుకున్నాడు. తెలియలే, ఏం చేయాలో తెలియలేదు. சில நேரத்தில் தேவன் அது மட்டுமா காத்துக்கிட்டே இருப்பார். కొన్ని సమయంలో దేవుడు కొన్ని కారణం కొరకు ఆయన వేచి ఉంటాడు. நம்ம எல்லா நம்பிக்கையும் போக மட்டுமா காத்து, మన యొక్క నమ్మకం అంతా కూడా పోయేంత వరకు ఆయన వేచి ఉంటాడు. நம்ம யாரெல்லாம் நம்பினமோ அந்த நம்பிக்கையில போக மட்டுமா, మనం ఎవరినైతే నమ్మామో ఆ యొక్క నమ్మకం అంతా వెళ్ళేంత వరకు ఆయన అక్కడే ఉంటాడు, காத்துக்கொண்டே இருப்பார், ఆయన వేచి ఉంటాడు. ஏன்னா இப்ப இவங்கலாம் மோசமான நிலைக்கு போயிட்டாங்க. వాళ్ళు చాలా ఒక మోసమైన ఒక స్థితికి వెళ్ళిపోయారు. కనకపడినారు,
கலங்கமடைந்து వారు భయపడ్డారు. நடு கடலை எதிர்காற்றாய் இருந்தபடினால் அலையினாலே அலையப்பட்டது. మరి ఎదురుగాలి వల్ల వాళ్ళ వల్ల ఆ యొక్క దూడలు తోలం మాలేదు కాబట్టి వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి படகு முன்னாடி போற ఆ యొక్క దూడ ముందుకు పోలేకపోతుంది. நடு கடலிலே ఆ యొక్క సముద్రపు మధ్యలో என்ன பண்றதுன்னு தெரியல, ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. சில நேரத்துல தேவன் அந்த மாதிரி கொண்டு போய் விடுவார் நம்மள. కొన్ని సమయంలో దేవుడు మనములు కూడా ఆ విధంగానే వదిలిపెడతాడు. சில நேரம் நம்மள அனுமதிப்பார். మనము కూడా అనుమతిస్తాడు. காரணம் என்ன? ఎన్ని జరుగుతాయి కారణం ఏంటి? వీళ్ళ they left Jesus and then ఎందుకంటే దేవుడు వారు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. యేసు விட்டுட்டு போனார்கள். వారు యేసు ప్రభు గారిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. యేసు விட்டு போய்விட்டார்கள். యేసు விட்டுட்டு போனார்கள். వారు యేసు ప్రభు గారిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. இதெல்லாம் நடந்தது. దాని వల్లనే ఎన్ని కూడా జరిగాయి అక్కడ. ఆమేన్. ஒன்று பிரியமானவர்களே, అయితే ఒకటి ప్రియులారా, இது மகத்தான ஒரு காரியம் என்னவென்றால் ఒక గొప్ప కార్యం ఏంటంటే இவர்கள் இயேசு விட்டுட்டு போனார்கள். వీళ్ళు యేసు ప్రభు గారిని వదిలిపెట్టి వెళ్ళారు కానీ இயேசுவோடு அவர்கள் வரவில்லை. అంటే యేసు ప్రభు గారు వాళ్ళని వదిలిపెట్టలేదు. இவர்கள் அவரை விட்டார்கள். వీళ్ళైతే ఆయన వదిలిపెట్టి వెళ్ళారు. அவர்கள் விடவில்லை. అయితే ఆయన వారిని వదిలిపెట్టలేదు. ఎందుకు ఏం చేశాడో తెలుసా? కొండకి వెళ్ళాడు ఆయన. ఆ కొండ పైకి అక్కడి నుంచి వాళ్ళని చూస్తున్నారు ఆయన. గమనిస్తూ ఉన్నారు ఆయన. என்ன செய்கிறார்கள்? ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది అక్కడ? அவருக்கு தெரியும். ఆయనకి తెలుసు. அவர் இல்லாத நேரத்திலே ఆయన లేని సమయంలో சாசனத்துக்கு தொல்லை கொடுப்பார் தெரியும். సాతాను వచ్చే కష్టాలు ఇబ్బందులు ఇస్తారని తెలుసు. அவருக்கு தெரியும். ఆయనకి తెలుసు. எல்லாவற்றையும் அறிந்திருக்கிற தேவன். సమస్తము ఎరిగిన దేవుడు ఆయన. அவர்கள் உருவங்களை கைவிடுவது. ఆయన మనల్ని విడువడు, ఆయన ఎలాగైనా అని చెప్పాడు ఆయన. ஒருவரும் கைவிடாத தேவன். ఆయన ఎవరిని మనం చేయలేడు. அவரை கண்கள் அவருக்கு மறைவதே இல்லை. ఆయన దృష్టి మన మీదనే ఉంది. அவர்கள் அவரை விட்டு போனார்கள். వాళ్ళైతే ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. அவர் அவர்களை விடவில்லை. అయితే ఆయన వాళ్ళను వదిలిపెట్టలేదు. காரணம் ஏன் தெரியுங்களா? కారణం ఏమిటో తెలుసా? ஏன்னா அவர்களை தெரிந்து கொண்டவரே அவர்தான். వాళ్ళని ఎన్నుకున్నదే ఆయన. அவர்களை முன்னிறுத்ததே அவர்தான். ఆయన వాళ్ళని ముందుగా నిర్ణయించింది ఆయన. அவர்களை அழைத்ததே அவர்தான். పిలిచిందే ఆయన. அப்படி அவர்களை பார்த்து கொள்ள வேண்டியது அவர்தான். అట్టయితే గమనించవలసింది ఆయన మీదే ఉంది. ஆமென். ஆமென். அதான் சொல்லுவோம், அழைத்தவர் உண்மையிலே. అందుకే మరి పిలువబడిన వారు సత్యవంతులై ఉన్నారు. எந்த ஒரு மகத்தான தேவனை நம்ம கொண்டு இருக்கிறோம். ఎట్లాంటి ఒక గొప్ప దేవుని మనం పొంది ఉన్నాం. எத்தனை முறை நாமும் அவரை விட்டு இருக்கிறோம். ఎన్నో మనమైతే ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాం. எத்தனை முறை விட்டு போயிருக்கிறோம். ఎన్నోసార్లు మనం పడిపోయాం. எத்தனை வார்த்தை விட்டு போயிருக்கிறோம். ఎన్నిసార్లు మనం లేఖను వదిలిపెట్టి கர்த்தர் சமூகத்துக்கு ஓடி போயிருக்கிறோம். దేవుని యొక్క సన్నిధానంలో వదిలిపెట్టి వెళ్ళిపోయాం. குறிப்பிலிருந்து ஓடி போயிருக்கிறோம். బాధ్యతల నుంచి వెళ్ళిపోయాము. பின்னோக்கி போயிருக்கிறோம். ఎన్నిసార్లు మనం వెనుదిరిగి వెళ్ళాము. அவர் ஒருவரும் நம்மை விட்டு விலகவில்லை. అయితే ఒక దినము కూడా ఆయన మనల్ని వదిలిపెట్టి వెళ్ళలేదు. நாம் விட்டாலும் அவர் நம்மை விடுவிக்கிறார். మనము విడిచినా కానీ ఆయన మనల్ని వదలలేదు. அவர் வந்து பார்க்கிறாங்க. ఆయన వచ్చి చూశాడు అక్కడ. படகு அங்க இல்லை. అయితే అక్కడ దోణి అక్కడ లేదు. எல்லாம் போய்விட்டார்கள். అందరూ వెళ్ళిపోయారు. அவர்கள் அங்க இல்லை. వాళ్ళు అక్కడ లేరు. அவர் சொன்னார், போய் ஆயத்தம் பண்ணுங்கள் என்று சொன்னார். ఆయన చెప్పిన మాట పోయి సిద్ధం చేయండి అన్నాడు దోణిను. ஆனா அவர் போய்விட்டார். అయితే వాళ్ళు దోణి ఎక్కి వెళ్ళిపోయారు. அவர் வந்து பார்க்கிறாங்க. ఆయన వచ్చి అక్కడ చూస్తున్నాడు ఆ దోణి దగ్గర. படகு இல்லை. అక్కడ దోణి లేదు. சீஷர்கள் இல்ல. శిష్యులు లేరు. என்ன பண்ணாங்கன்னு தெரியல. ఎక్కడికి వెళ్ళారో తెలియలేదు. போயிட்டாங்கன்னு தெரியும். అయితే పోయి వెళ్ళిపోయారో మాత్రం తెలిసింది ఆయనకి. நம்ம என்ன பண்ணுவோம்? మనం ఏం చేస్తాము? நம்ம அந்த மாதிரி சமயத்துல நம்ம என்ன பண்ணுவோம்? ఆ యొక్క అట్లాంటి సమయంలో మనం ఏం చేస్తాము? நம்ம திரும்பி போயிடுவோம். మనం తిరిగి వెళ్ళిపోతాం. அவர் அப்படி போல. అయితే ఆయన ఆ విధంగా పోలేదు. நான் சொல்லுகிறார். తర్వాత బ్రహ్మం గారు అంటున్నారు, ఆయన కొండ మీదకి ఎక్కి వెళ్ళాడని. ఆయన పైకి కొండ పైకి ఎక్కి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు కొండ పైకి? அங்கிருந்து சீஷர்களை பார்த்து అక్కడ నుంచి శిష్యులు చూస్తున్నారు ఆయన. எங்கிருந்து நமக்கு உதவி வரும்? ఎక్కడి నుంచి మనకు సహాయం రాగలదు? எங்கிருந்து நமக்கு உதவி வரும்? ఎక్కడి నుంచి మనకు సహాయం రాగలదు? எங்கிருந்து நமக்கு உதவி வரும்? ఎక్కడి నుంచి మనకు సహాయం రాగలదు? ఒత్తాస వరం పర్వతమే. మరి ఆదరణగా వచ్చే పర్వతం మీద చూస్తున్నాడు అన్నాడు ఆయన. நமக்கு ஒத்தாசை வேணும். మనకు ఆదరణ అక్కడి నుంచే పై నుంచే వస్తాయి. அவருடைய கண்கள் அசர்வதமுறை தூங்குவது. ఆయన కుడుకుడు నిద్రపోడు ఆయన. அவரை பார்த்து கொண்டிருக்கிறது. ఆయన మనం చూస్తూ ఉన్నాడు. பின்னோக்கி போனாலுமே பார்த்து கொண்டிருக்கிறது. మనం వెనుదిరిగి వెళ్ళినా కానీ మనం చూస్తూనే ఉన్నాడు ఆయన. பின்பாடுகளை போனாலுமே பார்த்து మనం கொண்டிருக்கிறது. పడిపోయినా కానీ మనం చూస్తూనే ఉన్నాడు ఆయన. பார்த்து கொண்டிருக்கிறது. మనం ఆయన వదిలి
గమనిస్తూనే ఉన్నాడు. అందుకే మనం అంటాము இரக்கத்தில் ஐஸ்வர்யம் உள்ளது. ఆయన కృప ఐశ్వర్యవంతమైన దేవుడు. ఆయన இரக்கத்தில் ஐஸ்வர்யம் உள்ளது. ఆయన ఐశ్వర్యవంతమైన సంపన్నుడైన దేవుడు. ఆయన நான் விட்டாலும் அவர் விடுவதில்லை. నేను వదిలినా కానీ ఆయన నన్ను వదిలిపెట్టలేదు. தேடி வந்த தெய்வம். ఓ నన్ను వెతుకులాడుకొని వచ్చిన దేవుడు ఆయన. వాక్య கொடுத்த தேவன். ఓ వాక్యాన్ని ఇచ్చిన దేవుడు ఆయన. திரும்ப விட்டு போயிருக்கிறோம். ఓ ఎన్నో మార్లు మనం వదిలిపెట్టి వెళ్ళాము. మరిమానది వాక్యం நம்மிடத்தில் வருது. అయితే వాక్యం మన తిరిగి మన దగ్గరికి పంపించాడు ఆయన. திரும்ப వాక్యం நம்மிடத்தில் வருது. ఓ వాక్యం తిరిగి మన దగ్గరికి పంపించాడు ఆయన. ఆమేన్. ఆమేన్. His eyes is on us always. ఓ ఎల్లప్పుడు కూడా ఆయన యొక్క కన్ను దృష్టి మన మీదనే ఉంది. ఆమేన్. அவர் மேல போய் அங்க பார்த்து கொண்டே இருந்தார். ఓ అక్కడ పైకెక్కి ఆయన చూస్తూనే ఉన్నాడు. కిందకి நேரா பார்க்கறார். ఓ చూస్తూనే ఉన్నాడు. அவருக்கு தெரியும். ఆయనకి తెలుసు அவர் இல்லாத அந்த பிசாசு என்ன பண்ணுவான்னு தெரியும். ఆయన లేకపోతే సాతానుడు ఏం చేస్తాడో ఆయనకి తెలుసు. அதனால அவர் கண்ணு அங்கேயே பார்த்துக்கிறார். అందుకే ఆయన కన్ను దృష్టి అక్కడనే చూస్తూనే ఉన్నది. தெரியுமா? మీకు తెలుసా? like a mother eagle. ఆ తల్లి పక్షిరాజు, தாய் கழுகு, ఆ యొక్క తల్లి పక్షిరాజు విశేషత తన్మై కழுగుకుంది. మరి దానికి ఒక శ్రేష్టమైన ఒక గుణలక్షణం కలదు. ఆ తల్లికి రెండు కళ్ళు இருக்குன்னு ఆ యొక్క రెండు కన్నులతో அது தூங்கும்போது ஒரு கண்ணு மூட ஒரு கண்ணு திறந்தనే இருக்கும். మరి ఆ యొక్క పక్షిరాజు మరి నిద్రపోయేటప్పుడు ఒక కన్ను మూసుకొని ఒక కన్ను తెరుస్తుందంట. రెండు కన్నులు అసకాదు. రెండు కళ్ళను కూడా అది కునుకదు. ஒண்ணு மூடும் இன்னொன்னு திறந்து இருக்கும். ఒకటి మూసుకుంటే ఒకటి తెరుస్తుంది. అప్పుడు అర్థమే. దానికి అర్థం ఏంటి? ఎప్పుడు పాటుకొండే ఎల్లప్పుడు కూడా ఆ పక్షిరాజు తల్లి చూస్తూనే ఉంటుంది. మన ప్రభు అయిన దేవుడు. అందుకే ఆ దావీదు అంటున్నాడు, అందుకే దావీదు గారు అంటున్నాడు, ఆయన కుణుకుడు నిద్రపోడు. ఆయన కుణుకుడు నిద్రపోడు. ఎల్లప్పుడూ ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన పై నుంచి చూస్తున్నాడు. கவனிச்சுக்கொண்டே இருக்கிறார். ஓ கவனிச்சுனே ఉన్నాడు. நம்புறீங்களா பிரியமானவர்களே? నమ్ముచున్నారా పిల్లారా? அவர்களை பார்த்து கொண்டிருக்கிற தேவன், వాళ్ళని చూస్తున్న ఆ దేవుడు ఈ రోజు మనల్ని కూడా చూస్తున్నాడు. మనం వెళ్ళే స్థలం అంతా కూడా ఆయన చూస్తున్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభు చూస్తూనే ఉన్నాడు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు చూస్తున్నాడు, వెళ్ళినప్పుడు చూస్తున్నాడు, అమెరికా వెళ్ళినప్పుడు చూస్తున్నాడు, వీధిలో వెళ్ళినప్పుడు చూస్తున్నాడు, సంఘానికి వచ్చినప్పుడు చూస్తున్నాడు, మీరు కష్టంలో ఉన్నప్పుడు చూస్తున్నాడు, శ్రమలో ఉన్నప్పుడు చూస్తున్నాడు, మీరు ఆసుపత్రిలో ఉన్నప్పుడు చూస్తున్నాడు. ఎల్లప్పుడు కూడా ప్రతి సమయంలో కూడా ప్రభు మన మీద దృష్టి ఉంచున్నాడు. ఆయనకైనా ఒక సమయం కలదు, సహాయం చేసే ఒక సమయం కలదు, ఆయనకైనా ఒక సమయం కలదు, ఒక అపాయింట్మెంట్ సమయం కలదు ఆయనకి. ఓ ఆయన ఎప్పుడు కూడా ఆయన ఇచ్చిన సమయాన్ని ఎప్పుడు కూడా గడిచిపోదు. ఆయన పై నుంచి చూస్తూనే ఉన్నాడు. చేసేదంతా చూస్తూనే ఉన్నాడు ఆయన. పేదరు వచ్చి నేను చేస్తాననేది కూడా ఆయన పై నుంచి చూస్తూనే ఉన్నాడు. పాట పాడిన విషయం అదేం బాగా పాట పాడుకుంటేనే అతను ఆ యొక్క కర్ణ వేసేది ఆయన చూస్తూనే ఉన్నాడు. విషయం ఉడిపోవచ్చు అదేం బాగా, అది విరిగిపోయింది అది కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. అధికం వచ్చి అదేం బాగా, గాలి ఎక్కువైపోయింది అది కూడా ఆయన చూస్తున్నాడు. భయపడారు అదేం బాగా, వాళ్ళు లోపల భయపడేది అది కూడా ఆయన చూస్తున్నారు. అదేం బాగా, వాళ్ళు ఏడుస్తున్నారు అది కూడా ఆయన చూస్తున్నారు. అదేం బాగా, అరుస్తున్నారు అది కూడా ఆయన చూస్తున్నారు. ప్రభు అంటున్నారు అది కూడా ఆయన చూస్తున్నారు. అన్ని గమనిస్తున్నాడు దేవుడు. ఎప్పుడు వందారు తెలియదా? ఎప్పుడు వచ్చాడో తెలుసా? ఎలా నమ్మకం అట్టిపోవడం, అంత నమ్మకం అంతా కూడా పోయిన తర్వాత எல்லா நம்பிக்கை அச்சுப்படக்கூடாது. నమ్మకం అంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత சரியான நேரத்துல సరైన సమయంలో ఇక్కడికి వந்தார். ఆయన దిగి వచ్చాడు. ఇప్పుడు அவருக்கு படகு தேவையில்லை. ఇప్పుడు వాళ్ళకి దోణ అవసరం లేదు. அவருக்கு படகு தேவையில்லை. ఆయనకు దోణ అవసరం లేదు. அவருக்கு ட்ரெயின் தேவையில்லை. ட்ரெயின் தேவையில்லை. ட்ரெயின் ఆయనకి ట్రైన్ అవసరం లేదు. ఫ్లైట్ தேவையில்லை. ఫ్లైట్ అవసరం లేదు. కార్ தேவையில்லை. కార్ అవసరం లేదు. బైక్ தேவையில்லை. బైక్ అవసరం లేదు. தேவையில்லை. ఏది అవసరం లేదు. అందరూ రాజుడు ఆయన. பிரதான் சொல்லுகிறார். మరి బ్రహ్మం గారు అంటున్నారు, கேட்டு அவர் வரக்கூடிய தூரத்தில் அவர் இருக்கிறார். మనము అడిగినప్పుడు మనము పిలిచినంత దగ్గరలోనే ఆయన ఉన్నాడు.
நம்ம கேட்டவர் வரக்கூடிய தூரத்துல அவர் இருக்கிறார். మరి మనం పిలిచేంత దగ్గరలో ఆయన ఉన్నాడు. ఆయన ரொம்ப దూరంలో లేదు, చాలా దూరంలో లేడు. ఆయన நம்ம தேவன் ரொம்ப దూరంలో இல்லை, మన దేవుడు చాలా దూరంలో లేడండి. எங்கேயோ இருக்கிறார், ఎక్కడో లేడు. ఆయన எங்கேயோ இல்லை, ఎక్కడో లేడు. ఆయన பக்கத்துல இருக்கு, నీ పక్కనే ఉన్నాడు. பக்கத்துல இருக்கு, నీ పక్కనే ఉన్నాడు. பக்கத்துல இருக்கு, నీ పక్కనే ఉన్నాడు. நீ கூப்பிடுற தூரத்துல அவர் இருக்கிறார். పిలిచేంత దగ్గరలో ఉన్నాడు. ఆయన நீ கேட்கிற நீ சொல்றத கேட்கிற தூரத்துல அவர் నువ్వు అడిగేంత దగ్గరలో ఆయన ఉన్నాడు. ఏమా விசுவாச சொல்லுவான், அவர் ரொம்ப தூரம் எங்கேயோ இருக்கிறார். విశ్వాస అంటారు ఆయన ఎక్కడో దూరంలో ఉన్నాడు అని. அவர் எங்கேயோ தூரம் இருக்கிறார். ఆయన ఎక్కడో దూరంలో లేడండి. நான் சொல்லட்டும், నేను చెప్తాను, அவர் இங்க நம்ம மத்தியில இருக்கிறார். మన మధ్యలోనే ఆయన ఉన్నాడు. நான் పక్కத்துல இருக்கிறார். మన పక్కనే ఉన్నాడు. ఆయన నువ్వు పిలిస్తే ఉంటాడు. ஆண்டவரே உதவி செய்ய மாட்டார், నాకు సహాయం చేయండి. இரக்கம் பாராட்ட மாட்டார், నాకు దయ చూపించండి. உதவி செய்ய నాకు மாட்டார், సహాయం చేయండి. என் சுதந்திரம் தார மாட்டார். నాకు స్వస్థతనివ్వండి. நான் சாகர நிலைக்கு வந்துட்டேன் ஆண்டவரே. ఓ ప్రభు, నేను మరణించే స్థితికి వచ్చేసాను. மோசமான நிலைக்கு வந்துட்டேன். నేను మరి చాలా ఘోరమైన స్థితికి వచ్చాను. உலகம் மூழ்கிற நேரத்துக்கு வந்துட்டேன். ఓ, నా యొక్క ఘోరం మునిగిపోతుంది ప్రభు. என்ன பண்றதுன்னு எனக்கு தெரியல, నాకేం చేయాలో తెలియలేదు எப்படி ప్రభు. போறதுன்னு தெரியல, నేను ఎటు వెళ్ళాలో తెలియలేదు. அது கூட கேட்கறது தெரியல. నేను ఎవరు అడగాలో తెలియలేదు. நீயே உதவி செய். మీరే నాకు సహాయం చేయాలి. நம்முடைய ஜெபங்களை கேட்கிற தேவன் நம்முடைய தேவன். మన ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. நம்முடைய விண்ணப்பங்களை செல்லுகிற தேவன். విన్నపం మన నోరును ఆలకించే దేవుడు ఆయన. நாம ஒண்ணு கல்லியும் மண்ணிலும் வளங்கல, ఓ మనం మరి మట్టిలో మరి ఏ మొద్దులో మనం మురక్కలేదు కానీ கேட்கக்கூடிய தேவனை வணங்குறோம், మనం వినే దేవుడు మనం మోసుకుంటున్నాము. பேசக்கூடிய தேவனை வணங்குறோம். మాట్లాడే దేవుడు మనం పోరాడుతున్నాము. హల్లెలూయా. ராம் சொல்கிறார், ప్రవక్త గారు అంటున్నారు, அவர் உதவி செய்ய துடிக்கிறார். ఆయన సహాయం చేయాలని ఆయన ఎంతో ప్రేరేపణ కలిగి ఉన్నాడు. உதவி செய்ய அவர் துடிக்கிறார். ఆయన ఎంతో ప్రేరేపణ కలిగి ఉన్నాడు సహాయం చేయాలని. ஆனா நம்ம கேட்டாலும் அவர் செய்வார். మనం అడిగితేనే ఆయన చేయగలడు. கேளுங்கள் கொடுக்கப்படும், అడగండి మీకు ఇవ్వబడును, தட்டுங்கள் திறக்கப்படும், తట్టండి మీకు తెరవబడును, கேளுங்கள் கண்டடைவீர்கள், ఓ వెతకండి మీరు కనుగొందురు అన్నాడు ఆయన. கேளுங்கள் கொடுக்கப்படும். ఓ అడగండి మీకు ఇవ్వబడును. ஒரு சமயம் ஒரு மனுஷன் இறந்து போற நேரம் வந்துச்சு. ఒక సమయం ఒక వ్యక్తి మరణించే సమయం వచ్చింది. ஒரு ராஜா, ஹெசக்கியா ராஜா, ఓ హెజెకియా ఆ యొక్క రాజు, டைம் வந்துச்சு, டைம் முடிஞ்சிருச்சு. ఆ సమయం వచ్చింది, అతను మరణించే సమయం వచ్చింది. హిజ్కియా రాజు ஏசாயா வரா, ఆ యెషయా ప్రవక్త వస్తున్నారు. திருக்கதரிசி கேக்குறாங்க, ఓ ఆ ప్రవక్త దగ్గర అడుగుతున్నారు, எங்க ராஜா என்ன அனுபவத்தை சொல்லு. మా రాజుకి ఏం జరుగుతుందో మీరు మాకు చెప్పండి అన్నాడు. ஏசாயா சொன்னார், అప్పుడు యెషయా గారు అన్నారు, இது கர்த்தர் உரைக்கிறதாவது, ఇది ప్రభువు సెలవిచ్చుతున్నది ఏమనగా, உங்களோட ராஜா கட்டிலிருந்து வரப்போவதில்லை, మీ యొక్క రాజు మరి ఆ యొక్క మంచము దిగడు అన్నాడు. அவர் மரித்து போக போறார். అక్కడనే అతను మరణించబోతున్నాడు అన్నాడు. ஏசாயா போயிட்டார். యెషయా చెప్పేసి వెళ్ళిపోయాడు. அது எசேக்கியா ராஜா ఇప్పుడు ఈ హిజ్కియా రాజు கர்த்தர் கெஞ்சுறார், మరి ప్రభు దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటున్నాడు. ஆண்டவரே ఆయన గోదాడుతున్నాడు, ప్రభువా, ఓ దేవుడా, எனக்கு இன்னும் கொஞ்சம் நாட்கள் தாரும், నాకు ఇంకా కూడా కొన్ని దినములు నాకు ఇవ్వు అని అడుగుతున్నాడు. நான் பலிபீடத்தை சரி செய்யணும், నేను మరి కొన్ని కార్యాలను నేను సరిదిద్దాలని అడుగుతున్నాడు. பலிபீடங்களை நான் சரி నేను செய்யணும், మరి బలిపీఠమును నేను సరి చేయాలని எனக்கு అడుగుతున్నాడు. இன்னும் கொஞ்சம் நாட்களை தாரும். నాకు ఇంకొంచెం దినములు నాకు ఇవ్వండి అంటున్నాడు. அவர் கேட்ட ஜபத்தை கர்த்தர் கேட்டு మరి ఆయన యొక్క ప్రార్థనను ప్రభు ఆలకించాడు. యెహోవా దేవుడు மறுபடியும் திருக்கதரிசியோட பேசுகிறார். మళ్ళీ తిరిగి ప్రవక్త దగ్గర మాట్లాడుతున్నాడు. இதை போ, వెళ్ళు, அவர் கூடுதலாக நாட்கள் நான் கொடுக்கிறேன். వాడికి ఇంకా ఎక్కువ దినాలు నేను ఇస్తున్నాను అన్నాడు. மறுபடியும் திருக்கதரிசி வரார். మళ్ళీ ప్రవక్త యెషయా గారు వెళ్తున్నాడు. கர்த்தர் உரைக்கிறதாவது, ప్రభు సెలవిచ్చుచున్నదేమనగా, ஆமென், ఆమె கூடுதலான நாட்களை உங்களுக்கு ఓ నీకు ఇంకా திருக்கதரிசி, ఎక్కువ దినములు మరి ఇస్తానని ప్రభు చెప్పాడు అన్నాడు. ஆமென். ఏమే இது பாசிபிளா? ఇది సాధ్యమేనా? இது நடக்க கூடுமா? ఇది సాధ్యమేనా? ఇది జరుగుతుందా? நடக்க முடியுமா? ఇది జరగగలదా? ఈ కార్యము நிச்சயமாக நடக்க முடியும். ఖచ్చితంగా జరగగలదు. நம்முடைய தேவன் வல்லமையுள்ள தேவன், మన దేవుడు శక్తివంతమైన దేవుడు ఆయన. మన விண்ணப்பங்களை செய்விடுகிற మన தேவன், యొక్క మొరలు ఆలకించే దేవుడు ఆయన. நாட்களை கூட்டி கொடுத்தார் தேவன். ఓ ఆ యొక్క దినములు ఆయన మళ్ళీ కలిపి ఇచ్చాడు అతనికి. அவனுக்கு பிரியமானது, நம்ம தேவன் இயற்கைக்கு மேம்பட்டவர். அவர் మన దేవుడు మరి అతీతమైన దేవుడు ఆయన. ஒரு சூழ்நிலை எப்படி இருந்தாலும் சரி, మీ యొక్క పరిస్థితులు ఏమైనా కానీ పర్వాలేదు, எப்பேற்பட்ட மனதில் இருந்தாலும் சரி, మీరు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ, எவ்வளவு மோசமா இருந்தாலும் சரி, ఎట్లాంటి ఒక మోసమైన స్థితిలో ఉన్నా కానీ, தீராத வியாதிப்பு இருந்தாலும் சரி, మరి 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 స్వస్థత కలగని ఏ వ్యాధి మిమ్మల్ని పట్టి ఉన్నా కానీ, செய்வதே ஒரே ஒண்ணு, ఒకే ఒక మరి కార్యం அவருக்கு கேளு. ఆయన దగ్గర మాట్లాడండి. ஆண்டவரே, ప్రభువా, எனக்கு உதவி செய்யுமா, నాకు సహాయం చేయండి, இரக்கம் பாராட்டும் ఓ ஆண்டவரே. నాకు దయ చూపించండి అని. సూపర్ న్యాచురల్ గాడ్, ఓ ఆయన అతీతమైన దేవుడు ఆయన.
சடுதியில் சுகம் கொடுக்கிற தேவன் அவரு. ఓ ఆయన వెంటనే స్వస్థత ఇవ్వగలడు. ఆయన செத்து போன ஒரு மனுஷனை 4 நாள் கழித்து இதனால எழுத முடியுமானால் మరి మరణించి 4 దినములు గడిచిన తర్వాత కూడా ఆయన లేపగలడంటే அவன் இதெல்லாம் லேசான காரியம் தேவன். ఇవన్నీ సామాన్యమైన కార్యాలు. அந்த கர்த்தரால் கூடாத காரியம் எதனா உண்டோ? ఓ మన ప్రభు వల్ల జరగని కార్యం ఏమైనా ఉందా? இல்லாத இடத்துல இருந்து எடுக்கிறவரு, ఓ లేని దగ్గర నుంచి ఆయన తీసుకొని వస్తాడు. விதைக்காத இடத்துல இருந்து அறுக்கிறமாக்கினவரு, ఆయన విత్తనే కార్యంలో ఆయన తీసుకొని వస్తాడు. ఆయన కోస్తాడు. ఆయన கதறுகிறார்கள் சீஷர்கள். ఓ వాళ్ళు ఆ విధంగా ఏడుస్తున్నారు. ஐயோ என்ன ஆகுமோ, ఓ ఏమవుతుందో అని వాళ్ళు అక్కడ భయపడుతున్నారు. பயப்படுகிறார்கள். వాళ్ళు భయపడుతున్నారు. అక్కడ கரெக்டா சரியாக அந்த நேரத்துல వెంటనే అక్కడ సరి అయిన సమయంలో இயேசு மூலமாக வருகிறார். మరి ప్రభు అక్కడికి వచ్చాడు. சரியான நேரத்துல இயேசு மூலமாக మరి வருகிறார். సరి అయిన సమయంలో ప్రభు గారు యేసుక్రీస్తు గారు అక్కడికి వచ్చారు. நம்முடைய வாழ்க்கையில சரியான நேரத்துல அவர் வருவார். మన యొక్క జీవితంలో కూడా సరి అయిన సమయంలోనే ఆయన వస్తాడు. அவர் உதவி செய்வார். ఆయన సహాయం చేస్తాడు. அவர் வந்தாருங்க. ఆయన వచ్చాడు. అక్కడికి வந்த உடனே ఆయన వచ్చిన వెంటనే பார்த்தாங்க. ఆయన చూశారు. అక్కడ பயப்படுறாங்க. ఓ భయపడుతున్నారు. ஓ ஆவேசம் ஆவேசம். ఓ అది ఆత్మ 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 అన్నారు. கவனிக்க பிரியமானவர்களே, గమనించండి. இவங்களுக்கு உதவி செய்யக்கூடிய ஒரு நபர் யாருன்னா அங்கே அவர்தான். వీళ్ళకి సహాయం చేయాలంటే ఆయనే చేయాలి. వీళ్ళకి సహాయం మనం ఏదైనా హెల్ప్ பண்ணணும்னா మనకేమన్నా సహాయం చేయాలంటే ఇది செய்தியே, ఈ వర్తమానమే చేయాలి. நமக்கு ஹெல்ப் வேற எதுவுமே கிடையாது. మనకి సహాయం ఎక్కడి నుంచి రాదండి. இந்த செய்தியாளர் உதவி, ఈ వర్తమానమే మనకు సహాయం చేయగలదు. செய்தியாளர் உதவி செய்ய முடியுமே. వర్తమానమే మనకు సహాయం చేయగలదు. நமக்கு மாத்திரமல்ல, మనకి మాత్రమే కాదు ప్రియులారా, ఈ ఉలగத்துக்குமே, ఈ ప్రపంచం అంతటికి కూడా ఉదవి చేయக்கூடிய ஒரு காரியம் இருக்கணும். செய்தி உண்டு మాత్రమే. మరి సహాయం చేయాలనే ఒక కార్యం ఉంటదంటే ఈ యొక్క వర్తమానంలోనే ఉంది. మరి ఎదుమే ఉదవి செய்ய முடியாது. ఏ ఒక్కటి కూడా మనకి సహాయం చేయలేదు. మోసమాటలనే తూగుడిన அந்த செய்தி ఇది. ఓ మరి ఎంత మనం మోసమైన స్థితిలో ఉన్నా కానీ మనల్ని బయటికి తీసుకొని వస్తుంది వర్తమానం. ఆమేన్. ఆమేన్. పాత్రను భయపడుతున్నారు அந்த శిష్యులు. ఓ వాళ్ళు చూసితే భయపడుతున్నారు. ఆవేశం ఆవేశం. ఆత్మ ఆత్మ అంటున్నారు. Then Jesus said, ఓ అప్పుడు యేసు ప్రభు అంటున్నారు, அவர்களோட பேசி திடன் கொள்ளுங்கள், பயப்படாதீர்கள். ఓ భయపడబాకండి, ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు. பயப்படவாக்கண்டி, భయపడబాకండి, ధైర్యం తెచ్చుకోండి. ఓ నేనే, నేనే. இந்த செய்தி என்னதான்? ఓ ఈ వర్తమానము నాదే. வார்த்தை என்னதான்? ఓ ఈ వర్తమానము నాదే. இந்த திருகல் என்னுடையவர்தான். ఓ ప్రవక్త నా వ్యక్తే. ஒருத்தனால தான் உதவி செய்ய முடியும். ఓ ఆయన ఒక్కడే మరి సాయం చేయగలడు. இயேசு கிறிஸ்து ஒருத்தனால தான் உதவி செய்ய முடியும். ఆయన ఒక్కడే, ప్రభు మాత్రమే మనకు సాయం చేయగలడు. வேற யாரும் உதவி செய்ய முடியாது. వేరే ఎవరు కూడా మనకి సాయం చేయలేరు. Don't put your trust on anybody else. ఓ మీ యొక్క నమ్మకమును ఎవరి మీద కూడా పెట్టబాకండి. நம்முடைய நம்பிக்கை கர்த்தர் மேல வைக்கணும். మన యొక్క నమ్మకమును ప్రభు మీద పెట్టదాం. அவர் உதவி செய்யக்கூடிய தேவன் அவர். ఎందుకంటే సహాయం చేసే ఒక దేవుడే ఆయన ఉన్నాడు. முழுகி போற நேரத்துல உதவி செய்யக்கூடியவர் அவர். మనం మునిగిపోయేటప్పుడు కూడా మనకి సహాయకరుడుగా ఆయన ఉన్నాడు. கர்த்தர் ஒருவரே. ఓ ప్రభు ఒక్కడే. இரக்கத்தில் ஐஸ்வர்யமுள்ளவர் ஒருவரே. ఓ దయ సంపన్న కలిగిన దేవుడు ఒక్కడే. நம்ம உதவி செய்யக்கூடியவர் அவரே. ఓ మనకు సాయం చేసేది ఆయన ఒక్కడే. ஆபத்து காலத்துல அனுகூலமாக்குனார் இஸ்ரவேல். ఓ మన యొక్క శ్రమల దినములలో మనం కాపాడేది ఆయన ఒక్కడే. யாருக்கும் போக வேண்டாம். మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. கர்த்தரிடத்துல வா. ప్రభు దగ్గరికి రండి. దేవుడిடத்துல வா. దేవుని దగ్గరికి రండి. கர்த்தர் சமூகத்துக்கு வா. ఓ ప్రభు యొక్క సన్నిధికి రండి. దేవుడి సముఖத்துக்கு ஓடி வா. దేవుని యొక్క సన్నిధికి పరిగెత్తి రండి. வந்தவன பார்த்து பயப்படுறான். ఓ ఆయన వచ్చింది, ఆయన చూసి భయపడుతున్నారు. உடனே அவன் சொன்னான், వెంటనే ఆయన అన్నాడు, திடன் கொள்ளுங்கள். ఓ భయపడబాకండి, ధైర్యం తెచ్చుకోండి. திடன் கொள்ளுங்கள். ఓ ధైర్యం తెచ్చుకోండి. திடன் கொள்ளுங்கள். ఓ ధైర్యం తెచ్చుకోండి. இன்னைக்கு நம்ம கொடுக்கப்பட்ட செய்தி இதுதான். ఓ ఈ దినమున నేను ఇవ్వబోయే వర్తమానం ఇదే. திடன் கொள்ளுங்கள். ధైర్యం తెచ్చుకోండి. భయపడబాకండి. அவர் God is with us. ఓ మన దేవుడు మనతోనే ఉన్నాడు. வானத்தை பூமி படைத்த தேவன் நம்ம மத்தியிலே. ఓ ఆకాశంలో భూమిని సృజించిన దేవుడు మనతో ఉన్నాడు. நம்முடைய தேவன் செய்தி உண்டாக இருக்கு. ఓ వర్తమానం ఇచ్చిన దేవుడు మనతో ఉన్నాడు. என்ன గురించి కలవడం అవసరం లేదు. దేవుని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. என்னதான் பரவாயில்ல வாழ்க்கையில. మన జీవితంలో ఏదైనా రానివ్వండి. మరి వెనుకున్న కార్యాలను మార్చి முன்னாலே நாடி ఓ ముందున్న వాటిని చూసి అక్కడ పరుగు ఉన్న మన యొక్క పరుగులు మనం వెళ్దాం. వ్యాధి ఉండాலும் సరే, వ్యాధి వచ్చినా గానీ, కొల్లే ఉండాலும் సరే, సమస్య వచ్చినా గానీ, కష్టం ఉండాலும் సరే, కష్టాలు వచ్చినా గానీ, ఉండాலும் సరే, ఏ యొక్క సమస్యలు వచ్చినా గానీ ఎదిగే పాడవాలి. దేన్ని చూడవాలి.
భయపడబాకండి. முன்னாடி கர்த்தரை பார்த்தோம். ముందు చూసి ప్రభువును చూసి தேவன் மூலம் இருக்கிறார். మన దేవుడు మనతో కూడా ఉన్నాడు. தேவன் மூலம் இருக்கிறார். మన దేవుడు మనతో ఉన్నాడు. இயேசு యేసుక్రీస్తు మనతో ఉన్నాడు. கர்த்தர் மூலம் இருக்கிறார். ప్రభు మనతో ఉన్నాడు. இயற்கைக்கு மேம்பட்ட தேவன் అతీతమైన మన దేవుడు మనతో ఉన్నాడు. செய்தி தேவன் இருக்கிறார். ఈ వర్తమాన దేవుడు మనతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. காவல் அவசியமே கிடையாது. మనము బాధపడాల్సిన అవసరం లేదు. குடும்பத்தை பார்த்து கொள்கிறார். మన కుటుంబాన్ని చూసుకునే దేవుడు ఆయన. అవసరతలు కలిగిన దేవుడు ఆయన. எல்லாவற்றையும் அறிந்திருக்கிற தேவன். సమస్తమును ఎరిగిన దేవుడు ఆయన. நம்ம முழுவதுமாக அறிந்திருக்கிற தேவன். సమస్తం మన గురించి ఎరిగిన దేవుడు ఆయన. வாழ்க்கை முழுவதுமாக அறிந்திருக்கிற தேவன். జీవితం గురించి సమస్తం ఎరిగిన దేవుడు ఆయన. முழுவதுமாக அறிந்திருக்கிற தேவன். మన ప్రాణమున ముగింపును ఎరిగిన దేవుడు ఆయన. அவருக்கு மறைவானது ஒன்றுமே கிடையாது. ఆయనకు మరిగానికి ఏది లేదు. நீ போற கஷ்டம் அவருக்கு தெரியும். నువ్వు పడే ఇబ్బందులు ఆయనకు తెలుసు. நீ போற கஷ்டம் அவருக்கு தெரியும். నువ్వు పడే కష్టాలు నువ్వు పోయే కష్టాలు அவருக்கு தெரியும். అన్ని సమస్తం ఆయనకు తెలుసు. அதுக்காக தான் அவர் செய்தியில வந்தார். అందుకే వర్తమానంలో ఆయనకి వచ్చాడు. அவர் சொன்னார், ఆయన అన్నాడు, பயப்படாது. భయపడద్దు. இது சாய். ఓ అది నేనే అన్నాడు. இது சாய். ఓ అది నేనే అన్నాడు. பயப்பட வேண்டாம். భయపడద్దు. பயத்தில் ஆவி கொடுக்கவில்லை. ఓ నీకు భయపడే ఆత్మను ఆయన అనుగ్రహించలేదు. ధైర్యంగా ముందుకు పో. ఓ ధైర్యమైన ముందుకే సాగిపో. మినివేకి పోవడమా? ఓ మినివేకి వెళ్ళాలా? నా పోతాను. నేను పోతాను. ఎక్కడ పోతాను ఆడవరే? ఎక్కడికి పోవాలి ప్రభు? పోతాను ఆడవరే. నేను పోతాను ప్రభు. சொல்ற வார்த்தை நான் கேட்கட்டும். ఓ నువ్వు చెప్పే వాక్యం నేను వింటాను. వాక్యం ముందు நான் நிற்கட்டும். నీ వాక్యం ముందు నేను నిలబడతానని చెప్పు. భయపడద్దు. దేవుడు உணவு கொடுக்கிறார். ఓ దేవుడు నీతో ఉన్నాడు. பயப்படாதீங்க. భయపడద్దు. நம்ம தேவன் பெரியவர். ఓ మన దేవుడు గొప్పవాడు. நம்ம தேவன் பெரியவர். ఓ మన దేవుడు గొప్పవాడు. நம்ம தேவன் பெரியவர். మన దేవుడు గొప్పవాడు. ஏழை காட்டிலும் ఓ సాతాను కంటే మన దేవుడు గొప్పవాడు. ஏழை காட்டிலும் பெரியவர். ఓ దయ్యం కంటే మన దేవుడు గొప్పవాడు. மலைகளை காட்டிலும் பெரியவர். ఓ కొండల కంటే మన దేవుడు గొప్పవాడు. வியாதியை காட்டிலும் பெரியவர். వ్యాధి కంటే మన దేవుడు గొప్పవాడు. மலைகளை காட்டிலும் பெரியவர். ప్రమాదం కంటే మన దేవుడు గొప్పవాడు. மரணத்தை காட்டிலும் பெரியவர். మానవుల కంటే మన దేవుడు గొప్పవాడు. எல்லாவற்றையும் காட்டிலும் பெரியவர். సమస్తం కంటే మన దేవుడు గొప్పవాడు. எல்லாவற்றையும் காட்டிலும் பெரியவர். సమస్తం కంటే మన దేవుడు గొప్పవాడు. அவர் பெரியவர் நம்ம மத்தியிலே இருக்கிறார். ఆయన గొప్పవాడు మన మధ్యలో ఉన్నాడు. அவர் முழுவதும் இருக்கிறார். ఓ మీతో ఉన్నాడు ఆయన. Be not afraid. ఓ భయపడబాకండి. Be not afraid. ఓ భయపడబాకండి. Be not afraid. భయపడబాకండి. Be not afraid. భయపడబాకండి. దేవుడు మీతో ఉన్నాడు. థ్యాంక్ యూ. கேட்கலாம் எப்படி இருக்கிறாருன்னு. ఓ మీరు అడగొచ్చు ఏ విధంగా నాతో ఉన్నాడు. திருக்க சிவசோட தெரியுமா? ఓ ప్రవక్త ఏం చెప్తున్నాడు తెలుసా? எங்கே ஒரு வார்த்தை இருக்கிறதோ ఓ ఆయన వాక్యం ఎక్కడ ఉంటాడో அங்கே ஆவியானவர் இருக்கிறார். అక్కడ ఆత్మదేవుడు అక్కడ ఉంటాడు. எங்கே வார்த்தை இருக்கிறதோ వాక్యం ఎక్కడ ఉంటుందో ஆவியானவர் இருக்கிறார். అక్కడ ఆత్మ తోడు అక్కడ ఉంటాడు. வார்த்தையும் ஆவியும் பிரிக்க முடியாது. వాక్యం ఆత్మ లేకపోతలేదు. வார்த்தை போறது ஆவி போகும். వాక్యం ఎక్కడికి వెళ్తుందో అక్కడే ఆత్మ వెళ్తుంది. நான் சொல்றேன். నేను చెప్తాను இங்க வார்த்தை இருக்குது. ఇక్కడ వాక్యం లేదు. ஜீவனுள்ள வார்த்தை இருக்குது. జీవనమైన వాక్యం కావాలి. தேவன் இங்க இருக்கு. ఓ దేవుడు ఎక్కడ ఉన్నాడు? இயேசுவான் இங்க இருக்கு. యేసు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. சாலமோனின் பெரியவர் இங்க ఓ இருக்கு. సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? சாலமோனின் பெரியவர் இங்க இருக்கு. సొలొమోను కంటే గొప్పవాడు. சாலமோனின் பெரியவர் இங்க இருக்கு. సొలొమోను కంటే గొప్పవాడు. நம்ம தேவன் இங்க இருக்கிறார். మన దేవుడు ఇక్కడ ఉన్నాడు. Don't be afraid. భయపడబాకు. Move forward. ముందుకు సాగిపో. Move forward. ముందుకు సాగిపో. Speak and move ఓ forward. మాట్లాడు ముందుకు సాగిపో. ముందుకు పోకనే దేవుడు మార్చదు. ఓ ముందుకు సాగిపో. నేను నీతో ఉన్నాను. எதை பத்தி கவலைப்பட வேண்டாம். నేను గురించి నువ్వు సమగ్రంగా Move forward. ముందు సాగిపో. థ్యాంక్ యూ. அழைத்தவர் உண்மையுள்ளவர். ఓ పిలిచిన ఆయన సత్యవంతుడే అన్నాడు. நம்ம விடுவதில்லை கைவிடுவதில்லை. ఓ మనల్ని విడువడు ఆయన ఎడబాయడు. திடன் கொள் பயப்படாது என்று சொன்ன உடனே ధైర్యము కలిగి ఉండండి భయపడబాకండి చెప్పిన ఆయనే. ஓ பேதுரு அவரை நோக்கி అప్పుడు పేతురు ఆయన చూసి అడుగుతున్నాడు, ஐயா అయ్యా ஆண்டவரே ప్రభువా நீரையானால் మీరే అయితే நான் ஜனத்தின் மேல் நடந்து ఓ வரக்கூடாது. నేను నీటి మీద నడవనీయండి అన్నాడు. ஏமே ఏమే நீரையானால் நான் முன்னுக்கு போகட்டும். మీరైతే నేను ముందుకు సాగి వస్తాను అంటున్నాడు పేతురు. நீரையானால் நான் தைரியமாக ఓ போகட்டும். మీరైతే నేను ధైర్యంగా వస్తానంటున్నాడు. இயேசு சொன்னார், అప్పుడు యేసు గారు అన్నారు, நான் தான் அவர். ఆయనే లేదన్నాడు. வாரும் என்று சொன்னார். రా ముందుకు రా అంటున్నాడు ఆయన. அதற்கு அவர் வா என்றார். ఓ ప్రభు అంటున్నాడు రా అన్నాడు. அப்பொழுது அவர் అప్పుడు ఆయన ஓ பேதுரு காலை எடுத்து விட்டான் தண்ணீர் மேலாக. ఓ అప్పుడు పేరు నీటి మీద తన పాదాలు పెట్టాడు. மனதை விட்டு இறங்கினார். ఓ ఆ యొక్క దూరంలో నుంచి బయటికి దిగాడు. ஏமே ఆమె தண்ணீரிலே காலை வைத்தார். ఓ నీటి మీద తన పాదం
దేవుని యొక్క వాక్యం విని చేసినప్పుడు நம்ம இயற்கைக்கு மேம்பட்டவனாக மாறினான். మరి అతీతంగా మారిపోతాడు. தண்ணீர் மேல நடக்க ஆரம்பித்தார். ఓ నీటి మీద నడవను ప్రారంభించాడు. எப்படி அவர் தண்ணீர் மேல நடந்து வந்தாரோ, ఏ విధంగా నీటి మీద అతను నడిచి వచ్చాడు, ఆయన నడిచి వచ్చాడు. இவனும் இப்ப தண்ணீர் மேல நடக்கிறான். ఇప్పుడు ఇతను కూడా నీటి మీద నడుస్తూ పోతున్నాడు. இப்ப அவனும் இவரும் ஒரே மாதிரி இருக்கிறார்கள். ఇప్పుడు ఆయన ఇతను ఇద్దరు ఒకే విధంగా ఉన్నారు. அவன் தண்ணீர் மேல வந்தா, ఆయన నీటి మీదనే నడిచాడు. இவரும் தண்ணீர் மேல வந்தா. ఇతను కూడా నీటి మీదనే నడుస్తున్నాడు. ఆయన ఎలా నడిచాడో పేతురు కూడా అలాగే నడుస్తూ వస్తున్నాడు. ஆமா, இந்த செய்தி எதுக்கு நம்ம கிட்ட வந்தது? ఈ వర్తమానం ఎందుకు మన దగ్గరికి వచ్చింది? அவரை போல மாறுவதற்காக, ఆయన ఉన్న రీతిలోనే మనము మారాలని, அவரை போல இயற்கைக்கு மேம்பட்டவர்களாக இருப்பதற்காக, ఆయనలాగానే మనం కూడా ప్రతిదానిగా అధికారం కలిగి ఉండాలి. அவரை போல நடப்பதற்காக, ఆయనలాగానే మనము నడవాలని, அவரை போல ஜீவிப்பதற்காக, ఆయనలాగానే జీవించాలని, அவரை போல இயற்கைக்கு மேம்பட்டவர்களாக இருப்பதற்காக, మరి అతీతమైన కార్యాలు ఆయన చేసే విధంగా మనము చేయాలని சொன்னார் பேதுருகிட்ட, வா. ఓ పేతురుని చూసి అన్నాడు, రా అన్నాడు. ஓ, பேதுரு பறவையிலிருந்து காரணம் வைத்தான். ఓ ఇప్పుడు పేతురు దోణి నుంచి బయటికి దిగి ஆச்சரியமாயானது. ఓ చాలా ఆశ్చర్యపడ్డాడు. காடு உள்ள போன, ఓ పాదం లోపలికి పోలేదు. தண்ணீர்ல உள்ள போன, ఓ నీళ్ళకి లోపలికి పోలేదు పాదము. அட தண்ணீர் மேல சிக்கிறார். ఓ పైన నీటి మీదనే నిలబడింది ఆయన పాదము. பேதுரு சயின்ஸ் ஜெயிச்சான். ఓ ఆ పేతురు ఆ యొక్క శాస్త్రాన్ని జయించాడు. சயின்ஸ் ஜெயிச்சான். శాస్త్రాన్ని జయించాడు. விஞ்ஞானத்தை ఓ ஜெயிச்சான். విజ్ఞాన శాస్త్రాన్ని జయించాడు. இயற்கை ஜெயிச்சான். ఓ ప్రకృతిని జయించాడు. இயற்கைக்கு மேம்பட்டவனாக மாறினான். ఓ అతను అతిథ్యమైన కార్యంగా మారిపోయాడు అతను పేతురు. முழுமையாக கர்த்தரை விசுவாசித்தான். ఓ మరి సంపూర్తిగా ప్రభువును అతను విశ్వసించాడు. நடந்தான். ఓ నడిచాడు, నీటి మీద నడిచాడు పేతురు. கர்த்தர் பார்த்து கொண்டே இருக்கிறார். ఓ ప్రభాకర్ నిలబడి చూస్తూ ఉన్నాడు. வா வா பேதுரு. రా 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 ముందుకు రా అంటా ఉన్నాడు. பேதுரு பொறுமையா நடந்து வருகிறார். ఓ పేతురు నిజంగా మెల్లగా నడుస్తూ పోతూ ఉన్నాడు. ஆமென். ఆమేన్ ஆமென். ఆమేన్ ஆமென். ఆమేన్ ஆமென். ఆమేన్ ஆமென். ఆమేన్. அமெரிக்க ஐக்கிய தேசத்துல ఓ మరి అమెరికా యొక్క ఐక్య దేశంలో ஒரு போட்டி வச்சாங்க. ఒక పోటీ జరిగింది. என்ன போட்டினா, ఆ పోటీ ఏంటంటే சைக்கிள் ஓட்டணும். సైకిల్ తోలాలి. கை விட்டு ஓட்டணும் சைக்கிள். మరి సైకిల్ అది తోలేటప్పుడు రెండు చేతులు వదిలిపెట్టి తోలాలి. அது பெரிய ஒரு பிளாங்க், 2 அடி பிளாங்க். మరి అది ఒక 2 అడుగుల ఒక కర్ర పలకలాగా వేసి ఉంటారు. 2 அடி அகலம், நீட்டு. చాలా పొడుగ్గా ఉంటుంది. మరి 2 అడుగులే మరి వెడల్పది. அந்த கையை விட்டு ஓட்டணும். అది 2 చేతులు వదిలిపెట్టి ఆ సైకిల్ ఆ పలక మీద తోలాలి. அந்த ஊர்ல போட்டி வச்சாங்க. ఆ ఊర్లో మరి ఆ పోటీలు పెట్టారు. அந்த கதையை சொல்றேன். సౌరు బ్రహ్మం గారి కథను చెప్తున్నాను. போட்டி வைக்கும் போது ఆ పోటీ అక్కడ జరిగేటప్పుడు அந்த யார் ஜெயிக்கிறாங்களோ அவருக்கு புது சைக்கிள் கொடுக்க போறாங்க. మరి ఎవరైతే ఆ యొక్క పోటీలో జయిస్తారో వాళ్ళకి కొత్త సైకిల్ ఒకటి ఇస్తారు. அப்படின்னு சொல்லிட்டாங்க. ఆ విధంగా ప్రకటన చేశారు ఆ యొక్క ఊర్లో. ஊர்ல இருக்கிற பசங்க ரெடி ஆயிட்டாங்க. ఓ అందరూ కూడా ఆ యొక్క ఊర్లో ఉన్న యవనస్తులు అందరూ కూడా సిద్ధపడ్డారు. சார் பசங்க கை விட்டு ஓட்ட ஆரம்பிக்கிறாங்க. ఓ అందరూ కూడా మరి ప్రాక్టీస్ பண்றாங்க. వాళ్ళు దాని మీద వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అందరు ఆ పోటీ కోసం సిద్ధపడుతూ ఉన్నారు. 2 చేతులు వదిలిపెట్టి వాళ్ళు తోలుతూ ఉన్నారు సైకిల్. எல்லாம் பிராக்டிஸ் நான் முடிஞ்சிச்சு. ఓ వాళ్ళ యొక్క ప్రాక్టీస్లన్నీ వాళ్ళు ఆ యొక్క తరఫీదులన్నీ నేర్చుకున్న తర్వాత போட்டி நேரம் வந்துச்சு. ఆ యొక్క పోటీ సమయం వచ్చింది. ஆமென். ఆమేన్. வந்தாங்க எல்லாரும். ఓ అందరూ అక్కడికి వచ్చారు యవనస్తులు అందరూ. எல்லாரும் வருவாங்க, வண்டியில உட்கார்ந்தார்கள். ఓ అందరూ కూడా ఆ యొక్క సైకిల్ మీద కూర్చున్నారు. முதல்ல ஒருத்தன் வந்தான். ఓ మొదటి వ్యక్తి అతను వచ్చి నిలబడ్డాడు. எல்லாரும் எதிர்பார்த்தாங்க. అందరూ ఎదురు చూశారు. கண்டிப்பா ஜெயிச்சிடும், భలే వ్యక్తిరా ఖచ్చితంగా జయిస్తాడు అనుకున్నారు. கை விட்டான். ఓ 2 చేతులు వదిలిపెట్టారు. ஓட்டான். ఓ తోలాడు దాన్ని. ஓட்டம்னா டப்பு கீழே விழுந்தான். తోలి హఠాత్తుగా నేలలో పడిపోయాడు, పక్కన పడిపోయాడు. ஆமென். ఆ పలక మీద తోడాలన్నమాట. அடுத்து ஒருத்தன் வரான். మళ్ళీ 2వ వ్యక్తి వచ్చాడు. அவனும் விழுந்துட்டான். వాడు కూడా పడిపోయాడు. மூணாவது ஒருத்தன் வரான். 3వ వ్యక్తి వచ్చాడు. அவனும் விழுந்துட்டான். వాడు కూడా పడిపోయాడు. நாலாவது ஒருத்தன் வரான். 4వ వ్యక్తి వచ్చాడు. அவனும் விழுந்துட்டான். వాడు కూడా పడిపోయాడు. அஞ்சாவது விழுந்துட்டான். 5వ వ్యక్తి వచ్చి నేను పడిపోయాడు. ஆறாவது விழுந்துட்டான். 6వ వ్యక్తి వచ్చి పడిపోయాడు. கடைசியா ஒருத்தன் வரான். ఓ చివరికి ఒక వ్యక్తి వచ్చాడు. அவன் தான் இருக்கிறதுலே பைத்தியக்காரன் அழைக்கப்பட்டான். మరి అతడే మరి పిచ్చి పట్టినవాడు అనుకున్నారు. వెరితనం కలిగిన వాడు అనుకున్నారు. வேடிக்கையாக மக்கள் அதை பார்த்தார்கள். ఓ వాళ్ళు చాలా హీనంగా చూశారు. இவனெல்லாம் யாரா சாத்தது? ఎవరో ఈయనంతా చేర్పించింది ఈ పోటీలు అనుకున్నారు. இவனை போய் யாரா சாத்ததுங்க? ఎవరో ఇతన్ని చేర్పించారు అనుకున్నా అన్నారు. கடைசி அவனை உட்கார்ந்தான். చివరికి అతను కూడా సైకిల్లో కూర్చున్నాడు. லாஸ்ட் பையன். ఓ చివరి వ్యక్తి. ஆமென். ఆమేన్. ஓட்டினான். ఓ తోలేడు. பாதி முடிச்சான்.
பாதி போயிடுச்சு. సగం వెళ్ళిపోయాడు తోలుకుంటూ. முக்காவாசி போயிட்டான். ఓ మరి ఇంకా కొంచెం సాగిపోయాడు. கொஞ்ச தூரம் போனோம். ఓ ఇంక కొంచెం ముందుకు పోవాలా. எல்லாரும் ఆశ్చర్యமா பாருங்க. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు అతన్ని. என்னடா நடக்குதுங்க? என்னடா நடக்குதுங்க? ఏరా జరుగుతుంది ఇక్కడ? என்னடா வந்துருக்கான்? ఏరా అతను సగం వచ్చేసాడు. இன்னும் கொஞ்சம் தூரம் போறது. ఒక్కరాగా ఉంటున్నాడు. இன்னும் கொஞ்சம் தூரம் வந்து சேருதான். కొంచెం ఆ స్థలం ఆ ఒక్కరా కూడా దాటిపోయారు అతను. எல்லாரும் ఏడ్చిందారు. అందరూ నిలబడ్డారు పైకి. எல்லாரும் కళ్ళ కట్టారు. చేతులు దొరుకుతూ ఉన్నారు. అందరూ ఆహ్వానించారు. మిగపరి ఆశ్చర్యం. ఓ గొప్ప ఆశ్చర్యం వాళ్ళకి కలిగింది. எப்படி చేశా? జనాలు ఇతను జయించాడు అని. అప్పుడు కూర్చు పెట్టి ఎడతారు. ఓ వాళ్ళు ఆ విధంగా అతన్ని పిలిచి అయ్యా ఎలా జయించాడో అతను అడిగారు. எல்லாரும் ఎత్తుతారు. అందరూ పడిపోయారు. நீ மட்டும் எப்படா ஜெயிச்ச? నువ్వు ఎలాగా జయించావు? கையை விட்டு கரெக்டா ஓட்டணும். రెండు చేతులు వదిలిపెట్టేసి కరెక్ట్ గా పలక మీద ఎలా వెళ్ళిపోయావు? எப்படி அவனால செய்ய முடியுது? ఏమైనా ఎవరో కలిగింది అని అడిగారు. వాట్ ఇస్ సార్? ఏమన్నాడు తెలుసా? అయ్యా అయ్యా எனக்கு முன்னாடி வந்தவங்க எல்லாரும் ఓ నాకు ముందు వచ్చిన వారందరూ కూడా எல்லாரும் கீழே பார்த்து கொண்டு ஓட்டினார்கள். అందరూ కింద చూసే తోలుకుంటూ పోయారు. అందరూ పడిపోకూడదు పడిపోకూడదు పడిపోకూడదనే తోలుకుంటూ వచ్చారు. అయితే నేను కింద తోలేదు. నా యొక్క గురిని చూశానన్నాడు. ఓ పేరు ఆ నేల మీద నడుస్తూ వస్తూ ఉన్నాడు ప్రభుని చూస్తూ. అతను పడిపోలేదు. ఏమీ జరగలేదు. ఇటు గాలి వచ్చింది అటు గాలి వచ్చింది. அந்த பக்கம் பார்த்தாரு. అటు ఇటు తిరిగి చూశారు. ஐயா ஊர போறாங்க. లోపలికి దిగిన ప్రారంభించారు. చూసారా? ఏమే ఏమే நம்ம பார்க்க வேண்டியதெல்லாம் தேவனுடைய வார்த்தையே. మనం చూడాల్సిందంతా దేవుని యొక్క లేఖనం. వాక్యం ముందుగా இருக்கு. ఓ వాక్యం మన ముందు ఉన్నది. అది పాత్ర మీద నడుస్తూ పోయితే ఓ దాన్ని చూస్తూ మనం ముందుకు సాగిపోవాలి. నిశ్చయంగా మనం జయిపో. ఖచ్చితంగా మనం జయిస్తాం. నిశ్చయంగా వెట్టి నమ్మది. ఓ విజయం మందే జయము మందే. అత్త జయత కొడుకురావాలి. ఓ మన దేవుడు జయమిచ్చే దేవుడే ఉన్నాడు. జయిపదకాக మనం పిறந்திருக்கிறோம். ఓ మనం జయించడానికి మనం జన్మించున్నాము. జయ వీరులుగా మనం జయించే వీరులై ఉన్నాము. ఇంత పదార్థం பார்க்க வேண்டாம். మనం ఇటువంటి చూడాల్సిన అవసరం లేదు. 1000 பேர் இருந்தாலும் ఓ ఇది 1000 మంది పడినా గానీ 10,000 பேர் இருந்தாலும் 10,000 మంది పడినా గానీ ఎది మనం అనుకోకూడదు. ఓ దేనిలో మనం ముట్టలేదు. మనం ముందుకు సాగిపోదాం. எல்லாவற்றையும் ஜெயித்து வந்த முன்பாக போகிறார். సమస్యను జయించిన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మనకు ముందు పోతూ ఉన్నాడు. ఓ మనం ఆయన వెంబడిస్తాం. ஒருவேளை அந்த பக்கம் இந்த பக்கம் பார்த்து விழுந்தாலும் ఒకవేళ మనం ఇటు పక్క అటు పక్క చూసి మనం కింద పడినా గానీ ஒன்று சொல்லலாம். ఒకటి మాత్రం చెప్తాను. ఓ ప్రభువా నన్ను రక్షించు ప్రభువా என்று கூப்பிட்டான் பேதுரு. ఓ పేతురు ఆ విధంగా పిలిచాడు. அந்த நேரத்துல கூட ఓ ఆ సమయంలో కూడా உடனே இயேசு கையை நீட்டி వెంటనే ఆయన హస్తం ఇచ్చి அவனை பிடித்து ఆయన పట్టుకొని அப்படியே அல்ப விசுவாசியே ఓ అల్ప విశ్వాసి சந்தேகப்பட்டாயே ఓ ఎందుకు నువ్వు ఎందుకు అయ్యావని ఓ పైకి లేపాడు. நம்மை கூப்பிடுகிற தேவன் அவர். ఓ మనల్ని పైకి లేపే దేవుడు ఆయన. உதவி செய்கிற தேவன். మనకి సహాయం చేసే దేవుడు ఆయన. ఓ మనకి సహాయం చేసే దేవుడు, కనికరం చూపించే దేవుడు ఆయన. ஆமென். தூக்கி மேல விட்டார். ఓ పైకి లేపాడు. அதன் பிறகு அவர்கள் படவிலே ஏறினார்கள். దాని తర్వాత వాళ్ళు ఆ యొక్క దోణిలోకి ఎక్కారు. ఆ పడవలు ఏరిన ఉడనే వాళ్ళు దోణిలోకి ఎక్కిన వెంటనే ఎలా காற்றும் எல்லாம் அமைதியாயிடுச்சு. ఓ మరి గాలులన్నీ కూడా మరి నిమ్మలమైపోయాయి. இறையாதே அமைதலாயிரு. ఓ మరి ఇదే இறையாதே அமைதலாயிரு. మరి ఎక్కువగా అది పొంగుతుంది కాబట్టి అది నిమ్మలమైపోయినది. నిశ్శబ్దంగా ఉండు అన్నాడు. அவர் வார்த்தைக்கு எல்லாம் செவி கொடுத்து ఓ ఆయన వాక్యానికి మనం చెవికినప్పుడు எல்லாம் அமைதியாயிடுச்சு. ఓ అన్ని కూడా నిశ్శబ్దంగా మారిపోయాయి. నార్మల్గా మారిச்சு. ఓ అన్ని కూడా సామాన్యంగా మారిపోయాయి. எப்படி మారినది? ఏ విధంగా మారాయి? యేసు మురుబాగుల్లే வந்தார். యేసు ప్రభు గారు లోపలికి వచ్చారు. எல்லாம் சரியாயிடுச்சு. అన్ని సరి అయిపోయినాయి. ఆమేన్. ఆమేన్. அதனால எப்பொழுதும் இயேசுவின் முன்பாக வைக்கிறோம். ఎప్పుడు కూడా మనం యేసు ప్రభువుని ముందు పెట్టుకొని సాగిపోదాం. Be not afraid. ఓ భయపడబాకండి. కర్తృ సముఖத்துக்கு ఓడాదే. ఓ దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి పారిపోకండి. don't never do that. ఓ ఎప్పుడు కూడా అది చేయబాకండి. நமக்கு ஒரு பொறுப்பு தேவன் கொடுத்திருக்கிறார். మనకు ఒక బాధ్యతని దేవుడు ఇచ్చి ఉన్నాడు. பொறுப்பு நம்ம இருக்க கர்த்தர் బాధ్యతలో మనం నిలిచినప్పుడు దేవుడు కృప చూపించాడు. எல்லாரும் பொறுப்பாளிகள். ఓ
ఓ మనకందరికి కూడా ఒక బాధ్యత కలిగి ఉన్నాం. நம்ம குடும்பத்தின் மேல இருக்க பொறுப்பு நமக்கு உண்டு. ఓ మన యొక్క కుటుంబం మీద ఉన్న బాధ్యత మన మీద ఉంది. நம்ம பிள்ளைகளை ரட்சிப்புடைய பொறுப்பு நம்ம மேல మన உண்டு. యొక్క పిల్లల యొక్క రక్షణ మన మీద ఉంది. ఆ బాధ్యత வாழ்வோட ரட்சிப்புடைய பொறுப்பு நம்ம மேல உண்டு. ఆ యొక్క వారి యొక్క రక్షణ మన మీద ఉంది. ఆ బాధ్యత நம்ம சபையோட பொறுப்பு நம்ம மேல உண்டு. సంఘం యొక్క కార్యాల యొక్క బాధ్యత మన మీద ఉంది. ஆமே, இதெல்லாம் நம்முடைய பொறுப்பு. ఓ ఇవన్నీ కూడా మన బాధ్యతలే ఉన్నాయి. இந்த கர்த்தர் சமூகத்தை எப்பொழுதும் கர்த்தர் கிருபை செய்வார். ఓ దేవుడు మనకు కృప జీవించును గాక. பயப்படாதே, భయపడబాకు. சிறுமந்தையே பயப்படாதே. ఓ చిన్న మంద భయపడబాకు. ముందుకు పో. ఓ ముందుకు సాగిపో. రాజు మన మధ్యలో இருக்கிறார். ఓ రాజు మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. Do you know the song భయం లేదుగా దిగులు లేదుగా? మీకు తెలుసా ఆ పాట? భయం లేదుగా దిగులు లేదుగా. పాడదామా? పాడదామా? హల్లెలూయా. దేవుని ఆరాధించలామా? దేవుని ఆరాధించుదామా? ఎంత మధ్యలో ఎదుగురారా? దేవుడు మన మధ్యలో ఉన్నాడా? ఆమేన్. ఆమేన్. పాడదామా? పాడదామా? ఆమేన్. భయం లేదుగా, భయం లేదుగా, దిగులు లేదుగా, దిగులు లేదుగా. యేసుని నమ్మిన వారికి, ఓ యేసుని నమ్మిన వారికి అతను ఉదయం చేయగలరాయి. ఓ ఆయన సహాయం చేసే దేవుడై ఉన్నాడు. భయపడాలి. ఓ బాగా భయపడబాకు, దిగులు పడబాకు. కర్తర్ మోడు దగ్గర. దేవుడు మీతోనే ఉన్నాడు. And we can all stand up and ఓ అందరూ మనం లేచి నిలబడదాం. దేవుడు మనం నడిపిస్తాడు. Amen. ఆమేన్. Amen. 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 God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. కర్తకు సిద్ధపడిన వాడు మనం సంధించலாம். ఓ మరి ప్రభువు చిత్తమైతే మరి మళ్ళీ మనం కలుసుకుందాం. Make. భయము లేదుగా దిగులు లేదుగా యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా దిగులు లేదుగా యేసుని నమ్మిన వారికి.
ఎంతమందితో దేవుడు మాట్లాడిన వాళ్ళు ఆమె లోకారా నిజంగా దేవుడు నాతో మాట్లాడేవాడు. ఓ వ్యాధులైనా బాధలైనా కానీ, శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా కానీ, ఎన్ని పరిస్థితులు ఎదురైనా కానీ నేను ముందుకు సాగిపోతాను ప్రభువా. నీతో నేను సాగాలి నాయన, నీతో నేను నడవాలి నాయన. నా జీవితం అంతా నీతోనే ప్రభువా, నా జీవితం అంతా నీతోనే గడపాలి నాయన. నిజంగా సాగిపోవాలని ఆశపడుతున్నారా? ఓ ఈ లోకాన్ని చూడమాకండి పోయినారా, నీకున్న పరిస్థితులను చూడమాకండి పోయినారా, నీకున్న ఆటపోటలు చూడమాకండి పోయినారా, ఓ లోక కార్యాల మీద చూడమాకండి, నీ గురిలో చూడమంటున్నాడు ఆయన. నీ గురి ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు, నీ గురి ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడని ప్రభు నా గురి నేను కొట్టేంత వరకు నాయన కుడికైనా ఎడమకైనా తొలగిపోకుండా ఓ నీ రెక్కలతో నన్ను భద్రపరుచు నాయన. నిజంగా సంతోషంగా ఉన్నారా ప్రియులారా? సాగిపోవడానికి ఇష్టపడుతున్నారా? నీలో సాగిపోవాలి ప్రభువా, నీతో నేను నడవాలి నాయన, నీతో నేను జీవించాలి నాయన. ఈ లోక యొక్క పరిస్థితులన్నింటినీ దాటుకొని పోయేదానికి ఎప్పుడైతే ఒక విశ్వాసంతో ముందుకు కొనసాగిపోతావో, ఎప్పుడైతే ఒక పరిపూర్ణమైన విశ్వాసంతో ముందుకు సాగిపోతావో, విజయము నీదే, విజయము మనదే. విజయము ఆపేవారి లోకంలో ఎవరు లేకపోయినారా? అంధకార శక్తులు నిన్ను ఆవరించాలని చూసిన, శేఖర శక్తులు నిన్ను తొక్కివేయాలని చూసిన, లోకము నిన్ను నాశనం చేయాలని చూసిన, నిన్ను విడవని ఎడబాయిన దేవుడు ఆయన. ఎందుకంటే నీ దేవుడు నీ కొరకు లోకాన్ని జయించాడు, నీ కొరకు ఆయన లోకంలో ఉన్న సమస్తాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, పాతాళాన్ని జయించాడు. జయించి హక్కుపత్రమైన వధువు చేతుల్లో పెట్టిన దేవుడు ఆయన. భయపడమాక, నేను ఓడిపోతానేమో భయపడమాక. విజయము నీదని, పరువు నీదని, యుద్ధము నీదని, యుద్ధము విజయం మనదని. మనం ఎప్పుడైతే ముందుకు సాగిపోతామో పిల్లారా, ప్రతి దాన్ని మనం కొట్టుకుంటూ పోవచ్చు అంటున్నాడు ఆయన. కాబట్టి ధైర్యంగా నిలబడండి, భయపడమాకండి. నేను నీకు తోడుగా ఉంటున్నాను అన్నాను ఆయన. నిరంతరం మీతో ఉంటానన్నా దేవుడు ఆయన. నిజంగా ఉంటాడా దేవుడు? ఎంతమందికి తోడుగా ఉంటాడు ఆయన? నాతో ఉండే దేవుడు ఆయన. నా ధైర్యము నా దేవుడే, నా ధైర్యము నా ప్రభువే, నా ధైర్యము నా శివుడే. ప్రార్థన చేసి సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఇదిగో నాయన రాత్రి కాల సమయంలో ప్రభువా, నీ దాసులు నాయన మా సహోదరుని ఎత్తి పట్టుకొని నాయన నిజముగా మధ్యాహ్న కాల సమయంలో మాతో మాట్లాడారు. మా బాధ్యత ఏమో మాకు తెలియజేశారు. మేము ఏ స్థితిలో ఉన్నామో మాకు తెలియజేశారు. ఏ నావలే మేము తప్పిపోతున్నప్పటికీ నాయన, ఏ నావలే మేము పారిపోతున్నప్పటికీ నాయన, ఓ మమ్మల్ని ఎడబాయక నాయన, మమ్మల్ని నాయన నడిపిస్తున్న గొప్ప దేవుడు నీవు ప్రభువా. అదేవిధంగా రాత్రి కాల సమయంలో కూడా ప్రభువా, మేము ఈ లోకాన్ని చూసి మేము విశ్వాసంలో నడవలేకపోతున్నప్పటికీ, మా బలమును చూసి మేము పరిగెత్తలేకపోతున్నప్పటికీ, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మా బలము నీవై ఉన్నావని, మా విషయము నీవై ఉన్నావని, ఓ నిన్ను చూసి మేము పరుగులెత్తేదానికి నాయన, ఈ యుద్ధములో మేము పరిగెత్తేదానికి నాయన, మా విశ్వాస యాత్రలో మేము పరిగెత్తేదానికి నాయన, నీవే మా ధైర్యమైన ప్రభువా. కాబట్టి రాత్రి కాల సమయంలో ప్రభువా, భయం లేదు, మాకు దిగులు లేదు నాయన. యేసును నమ్మిన వారికి మేము నిన్ను నమ్మాము నాయన. మేము భయపడే ప్రజలము కాదు కానీ ధైర్యముగా నిలబడి ముందుకు సాగే ప్రజలమై ఉన్నాము నాయన. కాబట్టి నాయన నిజంగా మా సహోదరుడు ఆయన బోధించిన వాక్యం పట్ల నాయన మేము అంతగానో సంతోషిస్తున్నాము నాయన. ఓ విశ్వాసంతో ముందుకు పోయేదానికి ఈ రాత్రి కాల సమయంలో నాయన ఒక మంచి తీర్మానంతో నాయన, ఒక మంచి నిర్ణయంతో నాయన మేము ముందుకు సాగిపోయేదానికి నీ కృప చూపించమని
ఇంతవరకు నాయన మాట్లాడిన మా సహోదరుని మీరు ఎత్తి పట్టుకున్నందుకు నాయన మీకు వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇంకా సహోదరుని నాయన ఇంకా బలముగా మీరు వాడుక నాయన, ఎక్కువ సమయంలో ఎక్కువ టైం మా మధ్యలోకి వచ్చేదానికి నాయన ఎక్కువ కృప చూపించమని మేము ప్రార్థిస్తున్నాము నాయన. ఆయన ఇచ్చిన భార్య కుటుంబాన్ని బిడ్డలను మీరు దీవించండి నాయన. ఆయన చేస్తున్న పని పాటలో మీరు తోడుగా పడండి నాయన. ఆయన లోపల మార్గాన్ని కృప చూపించండి నాయన. అదే విధంగా నాయన సహోదరుడు పేపర్ గారిని కూడా మీరు జ్ఞానం పరచండి. ఎక్కువగా శ్రమపడి ట్రాన్స్లేట్ ఇచ్చారు నాయన. సహోదరుడు కూడా మీరు ఎత్తి పట్టుకొని ప్రభువా, ఇంకో ఆయన బలంగా మీరు వాడుకోండి ప్రభువా. ఆయన భార్య బిడ్డలను కూడా మీరు దీవించండి. ఆయన సేవను మీరు దీవించండి. ఆయన ఉద్యోగాన్ని మీరు దీవించండి నాయన. నిజంగా మీరిద్దరిని పంపించిన మా సేవ మా యొక్క కాపరి గారిని కూడా నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. మా కొరకు కొంతకాలం మీరు ఎత్తి పెట్టుకొని నాయన మంచి వాక్యాన్ని మాకు అందించేదానికి ప్రభా, రాకడే సిద్ధపడే వర్తమానం అందించేదానికి నాయన, మా స్థానం ఏంటో మాకు తెలియపరిచేదానికి నాయన, వాక్యముల గుడికి ఎడవల పోకుండా ప్రభా ఓ మేము నిలబడడానికి నాయన. ఈ దాసుడు మా పాస్టర్ ఐజాక్ వసంత కుమార్ని కూడా ప్రభా బలముగా ఎత్తి పెట్టుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆయనకున్న ప్రతి బలహీనతను తీసివేసిన ఆయన, ఆ కాలం కూడా మీరు తాగిన ఆయన, మంచి ఆయుష్కాలాన్ని మీరు పొడిగించిన ఆయన, కొంతకాలం ఆయన మంచి ఆరోగ్యంతో నింపమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో ఓపికతో ఉన్న ఆయన మా యొక్క సంఘ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. ఆయన ఎంతమందికి వాక్యం అర్థమైందో ఏ ఊరికి అర్థం కాలేదు ఆయన, ఆయన ప్రతి ఒక్కరిని వాక్యానికి లోబడి విధేయత చూపించారు ప్రభా. అందుని బట్టి ప్రతి ఒక్క చిన్న బిడ్డ నుంచి పెద్దవారి వరకు మీరు దీవించమని, ఈ సమయంలో కూడిన ప్రతి ఒక్క బిడ్డపై పరలోక దీవెనలతో భూలోక ఆశీర్వాదాలు కుమ్మరించమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. నిజంగా ఉదయకాల మీటింగ్ సాయంకాలం మీటింగ్ ప్రభా ఆయన ఏ ఆటంకాలు లేకుండా నాయన, ఏ కొలువులు లేకుండా నాయన, ఏ అంధకార శక్తులు లేకుండా ప్రభా రెండు కోరికలను విజయవంతముగా మీరు జరిగించినందుకు యేసుక్రీస్తు నామమున మీకు మహిమ చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయంలో నాయన తిరిగి మరల మా సహోదరులు మరి తాళ్ళూరు గ్రామానికి కూడా పోతున్నారు ప్రభువా. మరి నిజంగా అక్కడ కూడా మీరే మహిమకరంగా వాడుకొని సహోదరుని మీరు ఎత్తు పట్టుకోమని, ఆయన ప్రయాణాల్లో కూడా తోడుగా ఉండి నాయన తిరిగి రెండు కోరికలు ముగించుకొని మరలా చెన్నై పోయేంత వరకు నాయన సహోదరు ప్రయాణాల్లో తోడుగా నేరుగా ఉండమని స్తుతియు ఘనత మహిమ నీకు చెల్లిస్తున్నాయన. మరి ఆయన మీటింగులకు పరిచయం చేసిన మా సహోదరుని మీరు దీవించండి, యవనస్తుని మీరు దీవించండి. మరి నిన్న మొన్న జరిగిన నాయన ఆ ప్రహరీ గోడలో పనిచేసిన యవనస్తులను ప్రభా, పెద్దవారిని ప్రభా, ప్రతి ఒక్కరిని పేరు పేరుతో మీరు దీవించమని, ఈ సేవకు సహకరించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించమని, దూర ప్రాంతాలు చేసిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, తిరిగి వారి ప్రయాణం వారు తోడుగా నేరుగా నడిపించమని, ఈ సమయం మమ్మల్ని అందరినీ నీ శిలువ దగ్గర సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్దామా? ఆమేన్. మంచిది.